యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. ఐస్ క్రీమ్స్ తింటే పళ్ళు పుచ్చిపోతాయని కానీ, వర్షాకాలంలో ఐస్ క్రీమ్స్ తినకూడదని, కానీ ఇది ఎప్పుడైనా తినొచ్చు, ఎవరైనా తినొచ్చు అనే కాన్సెప్ట్ ఎందుకు పెట్టారు? ఐస్ క్రీమ్ అనేది ఇండియన్ ఫుడ్ అయితే కాదు కదా. అవును, వెస్టర్న్ నుంచి వచ్చి మనకంటే చల్ల క్లైమేట్స్ అక్కడ ఉంటాయి. వాళ్ళ దగ్గర తిన్న ఐస్ క్రీమ్లకి జలుబు చేయనప్పుడు, ఇష్యూస్ రానప్పుడు, హెల్త్ కాంప్లికేషన్స్ లేనప్పుడు మరి మన దగ్గర మాత్రం ఎందుకు వస్తున్నాయి? ప్రాబ్లం ఎక్కడ ఉంది? ప్రోడక్ట్లో. మీరు బాధపడుతూనో ఏడుస్తూనో అన్నం తినొచ్చు, టిఫిన్ చేయొచ్చు, ఇంకేదైనా తినొచ్చు. ఏడుస్తూ ఐస్ క్రీమ్ తింటారా మీరు? తినలేము. ఇట్స్ అన్ హ్యాపీ ప్రోడక్ట్ నా దృష్టిలో. అటువంటి ప్రోడక్ట్ని మనం హెల్తీ చేయకపోతే ఇంక దేనికండి? ఫ్రాంచైజ్ ఎందుకు బ్రో? ఏం లాభం బ్రో? మీకేం లాభం? అది తీసుకున్న వాళ్ళకి ఏం లాభం? మీకున్న ఎక్స్పీరియన్స్లో ఎంటైర్ భారతదేశంలో ఫ్రాంచైజ్ మోడల్లో సక్సెస్ అయిన బ్రాండ్స్ నాలుగు చెప్పండి. మోస్ట్ ఫెయిల్యూర్ బిజినెస్ మోడల్ ఇన్ ఇండియా ఇస్ ఫ్రాంచైజ్. బట్ ద పాయింట్ ఈజ్ ఏంటంటే వీఆర్ బిల్డింగ్ ద బ్రాండ్. సేల్స్ లెక్క మీరు ఏమైనా డౌన్ఫాల్ అయ్యారా దీనివల్ల? ఇంతకుముందు అయ్యేవాళ్ళు. మేము ఎప్పుడైతే క్లియర్ కట్గా ఉన్నట్టుగా చెప్తూ వస్తున్నామో, రీచ్ ఎక్కువైంది, ఇంటెన్షన్ ఎక్కువైంది, డిమాండ్ ఎక్కువైంది మా ప్రోడక్ట్. ఆర్గానిక్ అనగానే అమ్మో ఎందుకు లేదు, కాస్ట్లీ ప్రోడక్ట్ ఏమో అదే థాట్ ప్రాసెస్ మైండ్లోకి వచ్చింది అనుకోండి, నేను చేసినంత ఫెయిల్యూర్. మళ్ళీ ఈ ఆర్గానిక్ క్రీమరీలో ఫౌండర్స్ ప్రామిస్ అని ఒక వర్డ్ పెట్టి, మీకు జలుబు చేయదు, మీకు గొంతులో గరగర రాదు, మీకు దాహం వేయదండి. వేరే బ్రాండ్స్ వల్ల ఇబ్బందులు రావడం అలాంటివి ఉండదు? ఇబ్బందులు ఉంటాయి, స్టాఫ్లను పంపిస్తుంటారు. పంపిస్తారా? సిచ్యువేషన్ జరిగిందా? జరిగింది. హ్యాపెనింగ్ బ్రాండ్ ఇన్ దిస్ సిటీ హైదరాబాద్లో ఫౌండర్ మా దగ్గరికి 5 సార్లు వచ్చాడు. ఓన్లీ సాటర్డే సండేలు మాత్రమే వ్యాపారాలు చూసేసి అబ్బా ఇది దీస్ పీపుల్ ఆర్ మింటింగ్ మనీ అని పరిగిస్తారు. అలా అవ్వదు. ఒక రోజు 10 రూపాయలు తిన్నాడు, ఇంకో రోజు 100 తింటాడు, ఇంకో రోజు 1000 తింటాడు. చాలా మంది రీసెంట్ టైమ్స్ లో ఐస్ క్రీమ్స్ తినాలంటే ఇప్పుడు ఇది మ్యాంగో పీస్లు ఎక్స్పెక్ట్ చేస్తారు. నేను షో ఆఫ్ చేయట్లా, ఫ్రాంక్లీ స్పీకింగ్. టిన్స్ లో వచ్చిన పల్ప్ వేసేసి ఈ చంక్స్ మార్కెట్ లో కొనుక్కొని చేసేసి ఫ్రూట్ వేసా అంటాం కాదు. బేస్ లో దమ్ము ఉండాలి. ఏదో చెయ్యాలన్నది మా నెల్లూరు లాంగ్వేజ్ లో తుత్తరా అంటారు. ఏదో సాధించేయాలన్న ఆలోచనతో ఆ ఫీల్డ్లోకి ఎంటర్ అయ్యాం. అనుకుంటే అయిపోలేదు అంతే. మా ఫాదర్ చెప్పేవాడు ఎట్లంటే, అరే నీ మాట ముఖ్యం, నీ ఆలోచన ముఖ్యం. నువ్వు మాట్లాడే అవతలవాడికి అర్థం కాకపోతే నువ్వు అడుక్కు తింటున్నావు, వీడేదో అడుగుతున్నాడు లేని వెళ్ళిపోతాడరా, నీకు డబ్బులు కూడా వీడు. కానీ అనుకున్నంత అందంగా ఉండదు ఈ ఫీల్డ్, చాలా కష్టం. హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ శివ. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మన ముందున్న గెస్ట్, నేను ఇప్పటి వరకు ఒక బిజినెస్ పర్సన్ని ఇంటర్వ్యూ చేసింది నాకు తెలియదు అనమాట. కానీ ఈరోజు ఈ గెస్ట్ నేను తీసుకురావడానికి చాలా కారణాలు ఉన్నాయి. యాక్చువల్లీ మనందరికీ ఐస్ క్రీమ్ అంటే చాలా ఇష్టం, కానీ కొన్నిసార్లు భయపడుతుంటాం ఐస్ క్రీమ్ తినాలంటే. ఎందుకంటే అరే కొంచెం కోల్డ్ వస్తుందేమో అని, కోల్డ్ రాబోతుంది తింటే ఇంకా కోల్డ్ ఎక్కువ అవుతుంది అని, వర్షాకాలంలో తింటే మళ్ళీ ప్రాబ్లమ్స్ వస్తాయని, ఐస్ క్రీమ్ ఎక్కువ తింటే పళ్ళు పుచ్చిపోతాయని, కానీ లేకపోతే ఇలా చాలా రకాలు ఉన్నాయి. షుగర్ పేషెంట్స్ తినకూడదని చాలా ఇవన్నీ ఉంటుంటాయి, వద్దు అని చెప్తుంటారు పెద్దవాళ్ళు ఇలా. కానీ ఇలా వింటున్న టైంలో సుహాస్ గారు ఆర్గానిక్ ఐస్ క్రీమ్స్ అని, ఐస్బర్గ్ అని మనందరికీ తీసుకొని వచ్చి పరిచయం చేయడం జరిగింది. ఇది ఎవరైనా తినొచ్చు, షుగర్ పేషెంట్స్ తినొచ్చు, ఆస్తమా పేషెంట్స్ తినొచ్చు, ఎవరైనా తినొచ్చు, ఏం కాదు అని చెప్పి. ఇది ప్రమోషన్ కోసం వాడారా లేకపోతే నిజంగా తినొచ్చా అనే విషయాలు మనం తెలుసుకునే ప్రయత్నం అయితే ఈరోజు సుహాస్తో మాట్లాడి తెలుసుకుందాం. హాయ్ బ్రో, ఎలా ఉన్నారు? బాగున్నారా బ్రో? బిజినెస్ ఎలా నడుస్తుంది? బై గాడ్స్ గ్రేస్ బాగానే ఉంది బ్రో. నాకు మామూలుగా పెద్దోళ్ళందరూ ఐస్ క్రీమ్స్ తింటే పళ్ళు పుచ్చిపోతాయని కానీ, వర్షాకాలంలో ఐస్ క్రీమ్స్ తినకూడదని చెప్తూ ఉంటారు. కానీ ఇది ఎప్పుడైనా తినొచ్చు, ఎవరైనా తినొచ్చు అనే కాన్సెప్ట్ ఎందుకు పెట్టారు బ్రో? అంటే బిజినెస్ కోసం పెట్టారా? మీ క్వశ్చన్కి ఆన్సర్కి ముందు నేను ఒక పాయింట్ చెప్తాను. ఇప్పుడు ఐస్ క్రీమ్ అనేది ఇండియన్ ఫుడ్ అయితే కాదు కదా, ఒప్పుకుంటారా? వెస్టర్న్ కంట్రీస్ నుంచి వచ్చింది. వెస్టర్న్ నుంచి వచ్చింది. మనకంటే తక్కువ చల్ల క్లైమేట్స్ అక్కడ ఉంటాయి, అది ఒప్పుకుంటారా? మరి అక్కడ వాళ్ళకి ఏం కానప్పుడు మనకి ఎందుకు కావాలండి? అంటే వాళ్ళ క్లైమేట్ కి అది అలవాటు, పరిశీలన. అంటే బాడీ ఒకటే కదా, బట్ వాళ్ళ రెసిస్టెన్స్ కొంత ఎక్కువ ఉండొచ్చు, ఆ క్లైమేట్ కి అలవాటు పడి ఉండొచ్చు. బట్ ద పాయింట్ ఈజ్ మన బాడీ టెంపరేచర్ అయినా 33.6, వాళ్ళ బాడీ టెంపరేచర్ అయినా అంతే ఉంటుంది. బట్ రెసిస్టెన్స్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మనకి రాజస్థాన్లో ఉండే వాళ్ళకి కూడా ఎక్కువ 50 degrees టెంపరేచర్ విత్ స్టాండ్ చేయగలుగుతారు, మనం చేయలేం. ఇట్స్ ఎ డిఫరెన్స్ ఆఫ్ అండర్స్టాండింగ్ అంతే. మరి వాళ్ళ దగ్గర తిన్న ఐస్ క్రీమ్లకి జలుబు చేయనప్పుడు, ఇష్యూస్ రానప్పుడు, హెల్త్ కాంప్లికేషన్స్ లేనప్పుడు మరి మన దగ్గర మాత్రం ఎందుకు వస్తున్నాయి? దీన్ని బట్టి
ప్రాబ్లం ఎక్కడ ఉంది? ప్రోడక్ట్లో ఉంది, ఓకే. మనుషుల్లో లేదు, క్లైమేట్లో లేదు, ప్రోడక్ట్లో ఉంది. ఓకే. దాన్ని మనం కరెక్ట్ చేసి ఇస్తున్నాం అంతే. అంతకంటే మేము రాకెట్ సైన్స్ ఏం చేయట్లేదు. ఓకే. మంచి ప్రోడక్ట్ని మంచి ఇంగ్రీడియంట్స్తో చేసి కస్టమర్కి ఇస్తే ఆటోమేటిక్గా 99% ఆఫ్ ప్రాబ్లమ్స్ ఈజ్ సాల్వ్డ్ అంతే. అది నార్మల్గా ఆర్గానిక్ వెజిటేబుల్స్, ఆర్గానిక్ వేరే ఏవైనా పదార్థాల్లో ఆర్గానిక్ అంటారు. ఐస్ క్రీమ్లో ఆర్గానిక్ ఏంటి? ఇప్పుడు నేను చాలా వీడియోల్లో కూడా మేము ఇంటర్నల్గా మార్కెటింగ్ చేసుకునే వీడియోలో కూడా చెప్పుంటాను. ఆర్గానిక్ నమ్కీన్ అంటున్నాడు, ఆర్గానిక్ అగరబత్తి అన్నాడు మొన్న ఎవడో. మొన్న షార్క్ ట్యాంక్ సీజన్ 2లో చూస్తే ఆర్గానిక్ సిగరెట్స్ అన్నాడు. మరి ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ ఎన్ లగ్జరీ ప్రోడక్ట్, ఇట్స్ ఎన్ హ్యాపీ ప్రోడక్ట్. ఇంకో చిన్న లాజిక్ చెప్తా. మీరు బాధపడుతూనో ఏడుస్తూనో అన్నం తినొచ్చు, టిఫిన్ చేయొచ్చు, ఇంకేదైనా తినొచ్చు. ఏడుస్తూ ఐస్ క్రీమ్ తింటారా మీరు? ద పాయింట్ ఈజ్ ఇట్స్ అన్ హ్యాపీ ప్రోడక్ట్ నా దృష్టిలో. అటువంటి ప్రోడక్ట్ని మనం హెల్తీ చేయకపోతే ఇంక దేనికండి? సో ఆ సెగ్మెంట్లో నా ఎడ్యుకేషన్ అయితేనేంటి, మార్కెట్లో ఉన్న రిక్వైర్మెంట్స్ బేస్ చేసుకొని అయితే ఏంటి, మంచి చేయాలి, ది బెస్ట్ ఇవ్వాలి అన్న ఆలోచనలో ఆర్గానిక్ ఐస్ క్రీమ్స్ తీసుకొచ్చాం. ఇప్పుడు ఫార్మ్ డి చేసిన వాళ్ళు స్టూడెంట్స్ అందరూ నార్మల్గా జాబ్స్ చేసుకుంటే బాగా సంపాదిస్తుంటారు, శాలరీస్ ఎక్కువ. కానీ బిజినెస్ రంగంలోకి రావడానికి రీజన్ ఏంటి బ్రో? అంటే మీరు చెప్పింది 100% కరెక్ట్. అంటే నేను కూడా దేవుడి దేవుడు బాగానే సంపాదించుకుంటున్నాను, దట్స్ అదర్ స్టోరీ. కానీ అది ఇప్పుడు 10 ఏళ్ల కిందటైతే కాదు. బట్ నేనేంటంటే నా థాట్ ప్రాసెస్, మరి అది నా ఇండివిజువాలిటీనో లేదా నా మైండ్ సెట్టో తెలియదు, కానీ వీఆర్ బేసికల్లీ ఫ్రమ్ ఎ బిజినెస్ ఫ్యామిలీ. మా ఫాదర్, బ్రదర్ మేమంతా కూడా బిజినెస్ ఫ్యామిలీ మాది. సో చేసేది ది బెస్టే చేయాలి, ఎండ్ ఆఫ్ ద డే చేసేది బిజినెస్సే. ఆ థాట్ ప్రాసెస్ అనేది చిన్నప్పటి నుంచి ఆ రూట్స్ ఉన్నాయి. బట్ ఏంటంటే నా ఎడ్యుకేషన్ తగ్గట్టుగా నేను ఇల్లు ఒక ల్యాబ్ పెట్టుకోవడం, లేదంటే ఒక ఇండస్ట్రీ పెట్టుకోవడం, ఫార్మాసిటికల్ సెగ్మెంట్, అంత ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ థాట్ ప్రాసెస్ లేదు. వీఆర్ అన్ వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ బట్ నాట్ ద లగ్జరీ ఫ్యామిలీ. సో ఆ రోజున్న పరిస్థితుల మేరకు ఏదో ఒకటి చేద్దాం అన్న ఆలోచనలో చేసాం. ఒకసారి దిగిన తర్వాత వెనక్కి వెళ్ళిపోలేం కదా. 10 సంవత్సరాల క్రితం వెల్ సెటిల్డ్ అంటే ఉన్నోళ్ళని అర్థం. అంటే ఇట్స్ థాట్ ప్రాసెస్ మీరు అనుకునే విధానం బట్టి ఉంటుంది. బై గాడ్స్ గ్రేస్ మేము బిలో యావరేజ్ అని చెప్పను, వెల్ సెటిల్డ్. మేము మంచి కాలేజీల్లో మంచి స్కూల్స్లోనే చదివాం. నేను ఇక గ్రాడ్యుయేషన్ టైంలో బైక్ కొనుక్కునే ఇవన్నీ దిస్ ఈస్ ఫైన్. బట్ ఏంటంటే లగ్జరీ సెగ్మెంట్ కాదు, అక్కడికి వెళ్ళిపోవాలి, ఫ్లైట్లో తిరగాలనే థాట్ ప్రాసెస్ కాదు. రూపాయి సంపాదించుకొని మమ్మల్ని పెంచుతూ వచ్చారు. మా బ్రదర్ ఏంటంటే ఎల్డర్ బ్రదర్, ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ సేమ్ సెగ్మెంట్ బిజినెస్. ఇంటర్మీడియట్ తర్వాతే హీ హాజ్ ఎంటర్డ్ ఇంటు ద బిజినెస్. బట్ ఏంటంటే నేను చదువుకోవాలని కొంత ఇంట్రెస్ట్ ఉండేది, చదువుకున్నాం. సరే ఫైనల్ రూట్ ఇదే మళ్ళీ. సో ఆ ఫీల్డ్ నాకు ఇంట్రెస్ట్ లేక కొత్త ఫీల్డ్లోకి ఎంటర్ అవ్వాలని వెళ్ళాం. ఒకసారి ఇనిషియల్ 5-6 years ఇష్యూస్ ఉండేవి, ప్రాబ్లమ్స్. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అంటేనే అంతా. నౌ వీఆర్ హియర్. భయం లేదా? ఇప్పటికీ ఉంటుందండి భయం. డే 1లో ఉండే విషయం వేరు, ఇప్పటికీ ఉంటుంది. 140 పైగా స్టోర్స్ అని నేను విన్నాను. అవునవును. అంటే లైక్ మొత్తం అంతా ఒకే బ్రాండ్ అన్ని మీవేనా? లేదు, ఫ్రాంచైజ్ మోడల్ చాలా ఉన్నాయి. ఓకే. మావి ఒక 25-26 స్టోర్సే మావి, మిగిలిన ఫ్రాంచైజ్ మోడల్ ఉన్నాయి. బట్ ఇప్పుడు ఆర్గానిక్ క్రీమరీ అని కొత్త సెగ్మెంట్ స్టార్ట్ చేసాం. ఇవన్నీ కంపెనీ ఓన్డ్ అండి. ఇక్కడ మేము దీంట్లో ఫ్రాంచైజ్ చేయాలి. ఈ ఫ్రాంచైజ్ ఎందుకు బ్రో? లైక్ ఏం లాభం బ్రో? మీకేం లాభం? అది తీసుకున్న వాళ్ళకి ఏం లాభం? అది మాకు దెబ్బ తగిలిన తర్వాత తెలిసిందండి. లాభమే ఉండదు, లాభమే ఉండదు ఫ్రాంక్లీ స్పీకింగ్. అదర్ దాన్ ఆల్ దీస్ పార్ట్, నా ఐస్బర్గ్ కానీ ఐస్ క్రీమ్ సెగ్మెంట్ ఈ విషయాలు పక్కన పెడితే, నా 10 ఏళ్ళ అనుభవంలో నేను చెప్పేది ఏంటంటే, జస్ట్ మిమ్మల్ని నేను రిటర్న్ ఒక క్వశ్చన్ అడుగుతాను. మీకున్న ఎక్స్పీరియన్స్లో ఎంటైర్ భారతదేశంలో ఫ్రాంచైజ్ మోడల్లో సక్సెస్ అయిన బ్రాండ్స్ నాలో చెప్పండి. కొంచెం కష్టం మరి. దట్ ఈస్ ద థాట్ ప్రాసెస్. విచ్ ఈస్ మోస్ట్ ఫెయిల్యూర్ బిజినెస్ మోడల్ ఇన్ ఇండియా ఈజ్ ఫ్రాంచైజింగ్. మీరు మెక్డీలు, కేఎఫ్సీలు చెప్పొచ్చు, అవి పెద్ద దట్స్ అన్ కంపెనీ ఆపరేటెడ్. నేను ఫ్రాంచైజ్ తీసుకున్నాను అంటారు, ఆడికి ఏమీ ఉండదు దాని లోపల. ప్లస్ కానీ మైనస్ కానీ ఆపరేషన్స్ కానీ మార్కెటింగ్ కానీ ఆడికి ఎటువంటి ఇది ఉండదు. జస్ట్ ఇన్వెస్ట్మెంట్ తీసుకుంటాడు, ఆడికి సేల్లో ఎంత పర్సంటేజ్ అంటారు. ఆల్ ద ఆపరేషన్స్ విల్ బి టేకెన్ కేర్ బై ద సో కాల్డ్ కంపెనీ. ఓకే. ఇప్పుడు లైక్ ఓకే అట్లా చేస్తారు. ఇప్పుడు ఫ్రాంచైజ్ వల్ల అవతల వాళ్ళకి లాభం అంటే ఫ్రాంచైజ్ అంటే మోడల్ని తప్పు పట్టడం కాదు. ఇప్పుడు సింపుల్, మీరే ఉన్నారు, ఇప్పుడు నా ఫ్రాంచైజ్ మీరు అడిగారు, మీరు ఒక 40-50 లక్షలు ఇన్వెస్ట్ చేశారు ఫర్ ఎగ్జాంపుల్. మీ ఆలోచన ఎలా ఉంటుంది అంటే, ఇన్వెస్ట్మెంట్ పెట్టేశాను కాబట్టి ఖచ్చితంగా ఆదాయం రావాలంటారు. సక్సెస్ వచ్చేసి రాదండి. నేను ఇప్పటిదాకా గత 12 ఏళ్లలో నేను సంపాదించింది మొత్తం తిరిగి 10 కోట్ల పైన ఇన్వెస్ట్ చేసి ఫ్యాక్టరీ కట్టా 2.5 years బ్యాక్. నేను ఈ రోజుకి దానికి వడ్డీ సంపాదించలా.
ఇట్స్ రొటేషన్ గేమ్. మరి నేను సంపాదించకుండా 10 కోట్లు పెట్టానా అంటే దాంట్లో 60% నా డబ్బులు మిగిలిన లోన్లు తీసుకొచ్చి పెట్టాను, అది వేరే విషయం. మరి ఆ 60% అంటే 5-6 కోట్లు నేను సంపాదించాను కాదన్ను. పాస్ట్ 11-12 ఇయర్స్ బట్టి నా జీతం తీసుకున్నా కూడా అంతే అవుతుంది. అదే కదా నేను చదువుకున్న చదువుకి. బట్ ఇప్పుడు కూడా స్టార్ట్ చేసింది కాదు కదా. బట్ ద పాయింట్ ఈజ్ ఏంటంటే వీఆర్ బిల్డింగ్ ద బ్రాండ్, వీఆర్ నాట్ బిల్డింగ్ ద నా లైవ్లీహుడ్, నా జీవనోపాధి కోసం చేస్తున్న బిజినెస్ కాదు. వీఆర్ క్రియేటింగ్ అన్ ఎంప్లాయ్మెంట్, వీఆర్ సాల్వింగ్ ఎ ప్రాబ్లమ్, వీ వాంట్ టు స్కేల్ ద ప్రోడక్ట్. దీన్ని ఎక్కడికో తీసుకెళ్లాలన్న ఆలోచనతో చేస్తూ వస్తున్నది. డైరెక్ట్ ఆర్గానిక్ లో దిగారు లేకపోతే ముందు ఐస్ లేదు, అసలు నాకేం నాలెడ్జ్ లేదండి. నేను F&B బ్యాక్గ్రౌండ్ కాదు, నేను చదువుకున్నది కాదు, మా ఫ్యామిలీ కూడా అది కాదు. ఏదో చెయ్యాలన్నది మా నెల్లూరు లాంగ్వేజ్ లో తుత్తరా అంటారు. ఏదో సాధించేయాలన్న ఆలోచనతో ఆ ఫీల్డ్ లోకి ఎంటర్ అయ్యాం. అనుకుంటే అయిపోలే అంతే. వచ్చిన తర్వాత కదా దెబ్బలు ఎన్ని ఉంటాయి, ప్లస్లు ఏముంటాయి, మైనస్లు ఏముంటాయి అని. సో మైనస్లు ఉంటాయని వెనక్కి వెళ్ళిపోలేం. సో ఒక్కోటి సాల్వ్ చేసుకుంటూ వచ్చాం. తర్వాత ఫ్రాంచైజింగ్ ఎంటర్ అయ్యాం. తర్వాత ఫస్ట్ 2 స్టోర్లు పెట్టాం నెల్లూరులోనే. అంటే లైక్ నేను అన్న పాయింట్ ఏంటంటే ఫస్ట్ ఐస్ క్రీమ్ స్టార్ట్ చేసి మ్యానుఫ్యాక్చరింగ్ కూడా చేయాల, జస్ట్ ఒక షాప్ పెట్టారు. బయట ఎవరి దగ్గర ప్రోడక్ట్ నార్మల్ ఐస్ క్రీమ్ అంతే. ఆర్గానిక్ అసలు తెలియదు, నాకు తెలియదు ఇది బిజినెస్ అవ్వట్లేదని ఆర్గానిక్ లో కాదు అట్లా కాదు, బిజినెస్ అవుతుంది. మేము ఒక స్టోర్ పెట్టాను, 1 year లో 2వ స్టోర్ కూడా పెట్టాను. ఆ 2 స్టోర్లు నెల్లూరు లాంటి ఊర్లో సూపర్ సక్సెస్. అదే కదా, నెల్లూరు చేపల పులుసు అంటే ఓకే, మళ్ళా ఏదో బిర్యానీ, రెహమాన్ బిర్యానీ, రియాజ్ బిర్యానీ అంటే ఇది. అంటే ఇలాంటి బిజినెస్ లో అంటే అక్కడ ఎక్కువ స్పైసీ వీటిని కోరుకునే మనుషులు ఎక్కువ ఉంటారు. అలాంటి దాంట్లో ఐస్ క్రీమ్ తింటే కోల్డ్ వస్తే భయపడే జనాల మధ్య ఐస్ క్రీమ్ పెట్టారు. అంటే బై గాడ్స్ గ్రేస్ అదే చెప్తున్నాను కదా, ఏదో కర్ణుడి చావుకు 100 కారణాల లాగా ఈ రోజు ఇప్పుడు నేను సాధించేశారని చెప్పడం కాదు. ఇనిషియల్ 3-4 years ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయో అన్ని ప్లస్ పాయింట్స్ కూడా ఉండేటివి. బై సంహౌ మా ప్రోడక్ట్ నచ్చింది, మేము మ్యానుఫ్యాక్చర్ చేయకపోయినా కొంతవరకు రీచ్ అవ్వగలిగాం. దాని తర్వాత ఏంటంటే చాలా ఫ్రాంచైజ్ ఎంక్వైరీ రావడం స్టార్ట్ అయింది. అరే ఇదేదో మోడల్ బాగుంది, దీన్ని మనం స్కేల్ చేయగలుగుతాం అన్నట్లుగా. అప్పటికి నాలెడ్జ్ లేదు ఫ్రాంచైజింగ్ కూడా. అప్పుడు ఆ మోడల్ మీద వర్కౌట్ చేసి ఫ్రాంచైజ్ చేద్దామని. సో బయట నుంచి ప్రోడక్ట్ కొనుక్కొచ్చి ఫ్రాంచైజింగ్ చేయలేమని మ్యానుఫ్యాక్చరింగ్ లోకి ఎంటర్ అయ్యాం. అట్లా ఒక స్టెప్ బై స్టెప్ తీసుకుంటూ వచ్చాం. వన్స్ మేము 2019-18 టైంకి నాకు ఆల్మోస్ట్ 25 స్టోర్స్ ఉన్నాయి ఫ్రాంచైజ్ మోడల్లో. ఆల్మోస్ట్ 6 years లో 25 స్టోర్స్ ఉన్నాయి. నా యొక్క 8-9 ఉండే, మిగిలిన ఫ్రాంచైజ్ మోడల్ ఉండేవి. సో లేదు, దీన్ని వీ నీడ్ టు టేక్ ఇట్ ఇన్ డిఫరెంట్ వే, దీన్ని కరెక్ట్గా తీసుకెళ్ళాలి అన్న ఆలోచనలో అప్పుడున్న ఒక థాట్ ప్రాసెస్లో ఈ హెల్త్ సెగ్మెంట్లు ఈ ఆలోచనలో మధ్యలో నుంచి ఆర్గానిక్ ఎందుకు చేయకూడదు అని ఇంగ్రీడియంట్స్లో మార్పులు చేర్పులు చేసి నా ఎడ్యుకేషన్ అప్పుడు హెల్ప్ అయింది కొద్దిగా. సో అలా చేసుకుంటూ వచ్చు. దేనికైనా చదువు ముఖ్యం అంటే చదువు లేకపోతే బేసిక్స్ ఇస్తుంది కదా, అది అంటే బేసిక్ నాలెడ్జ్ అవగాహన ఉండదు. ఇప్పుడు మీరు చెప్పేది నాకు అర్థం కావాలి అంటే నాకు చదువు ఉంటే కొంత బేసిక్ నాలెడ్జ్ ఉంటే ఆ శివపురం చెప్తున్నాడని నాకు తెలుస్తుంది. మా ఫాదర్ చెప్పేవాడు ఎట్లంటే, అరే నీ మాట ముఖ్యం, నీ ఆలోచన ముఖ్యం. నువ్వు మాట్లాడేవాడు అవతలవాడికి అర్థం కాకపోతే నువ్వు అడుక్కు తింటున్నావు, వీడేదో అడుగుతున్నాడు లేని వెళ్ళిపోతారా, నీకు డబ్బులు కూడా వీడు. సో నువ్వు క్లియర్గా ఉండాలి నువ్వు మాట్లాడేది అని మా ఫాదర్ చెప్పేవాడు చిన్నప్పటి నుంచి. మీ ఫాదర్ దగ్గర 3 లక్షలు అప్ప? అప్పు అంటే అప్పు అనుకోవాలి, గిఫ్ట్ అంటే గిఫ్ట్ అనుకోవాలి, ఫాదర్ కదా. బట్ వెనకైతే ఇచ్చాను 6 నెలలు. ఇచ్చారా డబ్బులు? అది ఏంటి స్టోరీ, అసలు ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? అంటే ఏం లేదంటే మా ఫాదర్ ఏంటంటే చెప్పాను కదా, మేము బిజినెస్ పరంగా వేర్ సెటిల్డ్ ఫ్యామిలీ. ఆయనకి ఏంటంటే భయం, నీ వల్ల కాదురా, ఎందుకు అనవసరంగా డబ్బులు తింటావు, ఈ నువ్వు నేర్చుకుంది అది కాదు, చదువుకున్నది కాదు. మా ఫీల్డ్ అయితే మేము ఏదైనా ఇష్యూ అయినా మేము సపోర్ట్ చేయగలుగుతాం, మా బిజినెస్ అయితే నువ్వేదో కంప్లీట్లీ ఐస్ క్రీమ్లు అంటున్నావు మాకేం తెలియదని ఆయన భయం. కాదు, మామూలుగా డబ్బులున్న పర్సన్స్ నీకు నువ్వు సొంతంగా బతుకు, నీ బ్రతుకు నువ్వు బతికి, నీ డబ్బు నువ్వు సంపాదించు అని పిల్లల్ని ఎందుకు బయటికి పంపిస్తారు నార్మల్గా? ఇప్పుడే మీ నాన్నగారిని అడిగారా? నొప్పి తెలుస్తుందని. సింపుల్ టర్మ్స్, అంతకంటే ఏం లేదు. నొప్పి తెలియాలి వీడికి, లేదంటే విలువ తెలియకుండా పోతాడు అనే థాట్ ప్రాసెస్. ఆయన ఓపెన్ గా నా మొహం మీద చెప్పాడు, నీ వల్ల కాదు, నువ్వు మంచి లగ్జరీగా పెరిగేసావు, ఉన్న ఫ్యామిలీలో ఉన్న విధంగా మంచి రేంజ్ లో పెట్టాం నిన్ను, నీకు ఎప్పుడేం కావాలంటే ఇచ్చాం, ఇప్పుడు నువ్వు కష్టపడలేవు, నువ్వు వచ్చి నా షాప్ లో కూర్చో, జాబ్ ఈస్ డన్ అనే థాట్ ప్రాసెస్ అయింది. లేదు నాకు నీ ఫీల్డ్ నాకు ఇంట్రెస్ట్ లేదు, సరే పోయిందనుకో సంపాదించాను అనుకో, నువ్వు పోయిందని ఫిక్స్ అవుతున్నావు కదా, నాకు ఇంకో సంవత్సరం ఎక్స్ట్రా చదివారు 3 లక్షలు నాకు ఇచ్చారు అనుకో అని ఇంట్లో గొడవ పడే డబ్బులు తెచ్చా ఓపెన్ గా చెప్పాలంటే. నాన్నగారు
బట్టల ఫీల్డ్, లేడీస్ క్లాత్ ఫీల్డ్ మాది. టెక్స్టైల్స్ అట్లా టెక్స్టైల్స్, లేడీస్ టెక్స్టైల్స్. అది మాది 45 years షాప్ మాది నెల్లూరులో. బా అట్లా ఫేమస్ పర్లా బ్లడ్ లోనే ఉంది బిజినెస్. అంతే అనుకోవాలి. ఈ 1 గ్రామ్ అంటే లైక్ ఆ, గ్రామ్ కి ఎంతది? 1 రూపీ. 1 రూపీ పర్ గ్రామ్. ఈ కొత్త మోడల్ ఆర్గానిక్ క్రీమరీ కొత్త సెగ్మెంట్ లో 1 రూపీ పర్ గ్రామ్ చేస్తాం. ఫస్ట్ ఆర్గానిక్ అని అన్నారు, దాని తర్వాత 1 రూపీ గ్రామ్ అని అన్నారు. నార్మల్ వేరే ఐస్ క్రీమ్ స్టోర్స్ లో మినిమం గ్రామ్ అంటే ప్లస్ ఉంటుంది, ఒక 30, 40, 50 ఉంటుందా? అవును, అంత కాస్ట్లీ ఉంటుంది. ఉంటుంది. 1 రూపీకి ఎందుకు ఇస్తున్నారు మీరు? అంటే 1 రూపీ అంటే థాట్ ప్రాసెస్ ఎట్లా అంటే బ్రదర్, ఇప్పుడు ఆర్గానిక్ అనగానే ఇప్పుడు మార్కెట్లో చాలా పెద్ద పెద్ద బ్రాండ్స్ ఫండింగ్ మోడల్లో వచ్చి ఇష్ట ప్రకారం మార్కెటింగ్ చేసేస్తారు. మా దగ్గర అయితే నీ డబ్బులు లేవు, ఫ్రాంక్లీ స్పీకింగ్. అంటే డబ్బులు లేవు ఇన్ ద సెన్స్ సంపాదించుకున్నవే. మళ్ళీ నేను అప్పు తెచ్చి మళ్ళీ చేయలేను. నేను నా దగ్గర ఫండెడ్ స్టార్ట్అప్ కాదు ఇది. నేను ఈ రోజు వరకు ఎవరి దగ్గర నుంచి ఫండ్ రైజ్ చేయాలి. దానికి మల్టిపుల్ రీజన్స్, అది వేరే విషయం. సో ఉన్న వాటిని చేసుకుంటూ రావాలి. ఇప్పుడు ఆర్గానిక్ అనగానే అమ్మో ఎందుకు లేదు, కాస్ట్లీ ప్రోడక్ట్ ఏమో అనే థాట్ ప్రాసెస్ మైండ్ లోకి వచ్చింది అనుకోండి, నేను చేసినంత ఫెయిల్యూర్ మళ్ళీ. సో అందుకని ముందు కస్టమర్కి ఇది ఓకే, ఇది పర్లేదురా, మిగిలిన ఐస్ క్రీమ్స్తో కంపేర్ చేస్తే బెటర్ ప్రైజింగే అనే ఆలోచన ముందు తీసుకొని రావాలని 1 రూపీ పర్ గ్రామ్లో చేసాం. ఇంకోటి, ఇది నా సొంత తెలివితేటలు ఏం కాదు. మనం ఇండియన్ కమ్యూనిటీని బేస్ చేసుకొని 50 రూపాయలు, 100 రూపాయలు, 200 అని మనం ఫిక్స్ చేసుకొని వాళ్ళు చిన్నప్పటి నుంచి ఆ ప్రైజింగ్లో ఫిక్స్ అయిపోయాం. ఐస్ క్రీమ్ కానీ ఫుడ్ కానీ ఏదైనా. ఇప్పుడు మీకు యూఎస్ అండ్ వెస్టర్న్ కంట్రీస్, యూకే కంట్రీస్కి వెళ్తే మీకు జెలాటో కానీ, సార్బే కానీ, ఐస్ క్రీమ్స్ కానీ ఏవైనా గ్రామ్ సెగ్మెంట్లోనే అమ్ముతారు. 95% బ్రాండ్స్. బట్ నేను కొత్తగా చేసింది అయితే ఏం లేదు. బట్ ఇండియా కొత్త అంతే. ఇండియాలో కూడా ఒక బ్రాండ్ చేస్తుంది, వేరే బ్రాండ్, కొత్త రేట్ కూడా కొత్త అంతే అనుకోవచ్చు. అంటే నార్మల్ పర్సన్స్, నార్మల్ అంటే పేద ప్రజలకు కానీ మీడియం ఉన్న ప్రజలకి అట్రాక్ట్ చేసుకోవడం ఈజీ అవుతుంది. ఓకే పర్లేదులే అనిపిస్తుంది. అంటే గ్రామ్ 1 రూపీ అనగానే తక్కువ. ఇప్పుడు ఎంత వస్తుంది ఒక నార్మల్ ఒక పర్సన్ ఒక తీసుకొని వెళ్ళాలి? 80 to 100 grams అప్రాక్సిమేట్లీ. మీరు రెగ్యులర్ గా మార్కెట్ లో చూసేది కూడా ఒక స్కూప్ బేసిక్ టాపింగ్స్ వేసుకుంటే 80 to 100 and 110 grams అట్లా వస్తుంది. బేసిక్ ప్రైస్ అది, అన్నిట్లోనే ప్రైస్. కానీ మీరు 1 రూపీ అని చెప్పి దీని బిజినెస్ ఐడియా అంటే పొజిషనింగ్ కదా. ఎండ్ ఆఫ్ ద డే థాట్ ప్రాసెస్, ఇట్స్ ఆల్ అబౌట్ మైండ్ గేమ్. నేను ప్రోడక్ట్ లో మిమ్మల్ని సాటిస్ఫై చేస్తా, ఇంటీరియర్ లో సాటిస్ఫై చేస్తా, మార్కెటింగ్ లో సాటిస్ఫై చేస్తా. నాకున్న అడ్వాంటేజెస్ ఇంగ్రీడియంట్ స్టోరీ మీద నేను మిమ్మల్ని సాటిస్ఫై చేస్తా. ఇవన్నీ నేను చేయగలిగినా కూడా ఫస్ట్ ఇండియన్ వాల్యూ ఎడిషన్ కస్టమర్ మైండ్ ఆలోచిస్తుంది. ఎందుకంటే కాస్ట్ ఉంటుంది, ఇన్ని చెప్తున్నారు కదా, అరే కాదు కాస్ట్లీ కాదురా, ఇది 1 రూపీ పర్ గ్రామే అని చెప్తే ఈ నేను చెప్పిన 4 పాయింట్లకి బలం చేకూరుతుంది. ఐస్ క్రీమ్స్ అనగానే చాలా బ్రాండ్స్ గుర్తొస్తాయి. అవును, ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను, న్యాచురల్స్, అవునవును, రియల్ ఫ్రూట్, అవును, సేమ్ ఆర్గానిక్ లా ఉంటుంది. అంటే ఇది కూడా మంచిదే, ఫ్రూట్ తిన్నట్టే అని అనుకుని పిచ్చి జనం కూడా కొంతమంది ఉన్నారు. దానికి దీనికి తేడా ఏంటి, డిఫరెన్స్ ఏంటి? అదే నేనేం చేశానంటే ఈ ఆర్గానిక్ క్రీమరీలో అది ప్రమోషన్ అనుకోండి, మార్కెటింగ్ అనుకోండి, కాన్ఫిడెన్స్ అనుకోండి, పేరు ఏదైనా, ఫౌండర్స్ ప్రామిస్ అని ఒక బోర్డు పెట్టాను. దాంట్లో యు నెవర్ క్యాచ్ ఏ కోల్డ్, అంటే మీకు జలుబు చేయదు, మీకు గొంతులో గరగర రాదు, మీకు దాహం వేయదు అని పెట్టాను. అవును అవును, బేసిక్గా ఐస్ క్రీమ్ దాహం వేస్తుంది, వెంటనే వాటర్ తాగలేదు. నేను వేయదు అని నా ప్రోడక్ట్ నేను పెట్టాను. అండ్ మోర్ ఓవర్, మీరు రోడ్డు మీద వెళ్ళే చిన్న టీ షాప్లో కూడా ఒక 10 రూపాయల వాటర్ బాటిల్ అమ్మేస్తున్నారు సింపుల్గా. నేను నా స్టోర్లో, నేను ఒక 50 లక్షలు పెట్టిన స్టోర్లో మంచి గ్లాస్ బాటిల్లో వాటర్ పెట్టినా కూడా 30-40 రూపాయలు పెట్టినా నేను ఈజీగా సేల్ చేయొచ్చు. ఓవరాల్ గా మంత్లీకి ఒక 300-400 బాటిల్స్ అని ఈజీగా అమ్ముకోవచ్చు. నాకు రెవెన్యూ కూడా వస్తుంది అక్కడ. కానీ నేను వాటరే అమ్మట్లా, ఒక్క చిన్న కొండ పెట్టి వాటర్ పెట్టా. ఎట్ టైమ్స్ ఎవరైనా నాకు కావాలనుకున్న వాళ్ళు హ్యాపీగా తాగండి అక్కడ, నో ప్రాబ్లం అని. సో ఎందుకంటే నేను కాన్ఫిడెన్స్ ఏమిస్తాను. ఇప్పుడు మీరు ఏ బ్రాండ్ అనండి, మీరు బ్రాండ్ పేరు నేను చెప్పను, పాన్ ఇండియా భారతదేశం అంతా తిరగండి, ఏ బ్రాండ్ తిన్నవాడైనా ఈ ప్రామిస్ ఎవడైనా చేయగలుగుతాడా? మీరు దాహం అన్నారు, మీకు దాహం, ఇంకొకళ్ళకి జలుబు, ఇంకొకళ్ళకి నాకు ఐస్ క్రీమ్ తింటే నేను ఈ రోజంతా నాకు వంతు డిస్టర్బ్ అవుద్ది అంటారు. మరి ఇవేవి నా ప్రోడక్ట్లో కావాల్సిన సరే, ఇది నేను మార్కెటింగ్ గా చెప్పాను అనుకోండి. నేను హైదరాబాద్ లాంటి ఊర్లో ఇప్పటికీ నా స్టోరు దేవుడి దేవుల సక్సెస్ అయింది. ఇంతమంది హెవీ కస్టమర్లు నా దగ్గరికి వస్తున్నా కూడా నేను చెప్పేది అబద్ధం అని ఎవడో ఒకటి చెప్పాలిగా. చెప్పలేదు, వీఆర్ గివింగ్ ద బెస్ట్. ఇంకోటి మంచి చాలా లేట్గా వెళ్తుంది. నిజంగా నేను చెప్పింది అబద్ధం అయితే విత్ ఇన్ సెకండ్స్ నా మీదకి వచ్చేస్తారు. నార్మల్ ఐస్ క్రీమ్స్ నుంచి ఆర్గానిక్ గా మార్చడానికి స్ట్రగుల్స్ ఏం ఫేస్ చేశారా మీరు? చాలా ఉంటాయి. మెయిన్ ఇంగ్రీడియంట్ స్టోరీ. అంటే మీకు ఐస్ క్రీమ్ అనగానే చక్కెర, షుగర్, మా దాంట్లో అది లేదు.
రిఫైన్డ్ షుగర్ మా దాంట్లో ఉండదు. ఓకే. మేము దగా మిశ్రీ అంటే పట్టిక బెల్లం. మీరు పాత రోజుల్లో కాదు ఇప్పటికి కూడా మాకు కొంతమంది డాక్టర్స్ ఐ మీన్ గైనిక్ డాక్టర్స్ తల్లికి పాలు రాకపోతే కొంతమందికి ఇష్యూస్ ఏదైనా ఉండి తల్లి పాలు రాకపోతే మీరు బయట మీన్ బఫెలో మిల్క్ కానీ ఇట్లాంటివి వాడమని చెప్తారు యాజ్ పర్ ద నీడ్. వాళ్ళకి ఏంటంటే ఈ బఫెలో మిల్క్ వాడినప్పుడు ఏంటంటే షుగర్ వాడితే జలుబు చేస్తుంది అని ఏదో ఉంటుంది, దాంట్లో పట్టిక బెల్లం వాడమంటారు. దట్ ఈస్ కాల్ దగా మిస్ట్రీ. మేము అది వాడుతున్నాం. మేము కోకోనట్ షుగర్ వాడుతున్నాం, పామ్ షుగర్ వాడుతున్నాం, జాగరీ పౌడర్ వాడుతున్నాం, ఇన్ని వాడుతున్నాం. మేము కాందసారి అని ఉంటుంది దాన్ని వాడుతున్నాం. సో అన్రిఫైన్డ్ వర్షన్ షుగర్స్ మేము వాడుతున్నాం. ఐస్ క్రీమ్స్ డిపెండ్స్ అపాన్ ద ఫ్లేవర్. షుగర్ ఫ్రీ సెగ్మెంట్కి వచ్చేటప్పటికి మీకు మార్కెట్లో చాలా మందికి తెలియని మైనస్ ఏంటంటే ప్రోడక్ట్ ప్యాకేజింగ్ బాగుంటే లేదంటే డిస్కౌంట్ ఏదైనా వస్తే టక్కన కొనేస్తాం షుగర్ ఫ్రీ అని చెప్పి. బ్యాక్కి తిరిగి చూడాలి ఇంగ్రీడియంట్స్. ఇప్పుడు కొద్దిగా అవేర్నెస్ పెరుగుతుంది. చూసుకుంటున్నా నేను ఇందాక అది ఫస్ట్ తిప్పా నాకు తెలుసో తెలియదు కానీ తిప్పేసి చూసా. ఆలోచన విధానం మారుతుంది. గాడ్స్ గ్రేస్ కొంతవరకు మేలేదు. మీరు ఏదైనా షుగర్ ఫ్రీ అని చెప్పిన బ్రాండ్స్ ఎవరైనా సరే వెనక్కి తిప్పి చూడండి ఇంగ్రీడియంట్స్ ఏముంటది. అదర్ దాన్ షుగర్ ని దేంతో రీప్లేస్ చేశారు? పాలిజాల్స్ అంటారు, లేదంటే సార్బిటాల్ అంటారు, లేదంటే జైలిటాల్ అంటారు, లేదంటే సుక్రలోజ్ అంటారు. ఇవన్నీ కెమికల్ ప్రొడక్ట్స్. ఇవన్నీ క్యాన్సర్ కాజింగ్ ప్రోడక్ట్స్. మీరు గూగుల్ చేసి తెలుస్తుంది, నేను చెప్పడం కాదు. నేను నిన్న ఏదో ఒక ప్రోడక్ట్ ఒక చాక్లెట్ తిన్నా, దాని మీద షుగర్ ఫ్రీ అని ఉంది. అది నాకు నిన్నే జరిగింది. నేను అది రెండు వేసుకుంటున్నాను. ఎందుకంటే నేను రీసెంట్ నాకు ఫ్రెష్నెస్ కోసం రెండు తింటుంటే నా పక్కన ఉన్న పర్సన్ నువ్వు ఇది తినొద్దు అని చెప్పాను. ఎందుకు తినకూడదు? ఇది షుగర్ కంటెంట్, నువ్వు తినకూడదు అంటే అలా ఏం లేదు కదా, ఇది షుగర్ ఫ్రీ కదా అని నేను ఆ బాక్స్ మీద చూపించడం జరిగింది. అది అంటే షుగర్ ఫ్రీ అంటే నీకు షుగర్ లేదు కాబట్టి అందులో కెమికల్స్ కలుపుతారు అని చెప్పాను అన్నారు. అంటే అవి గుడ్ కెమికల్స్ లేకపోతే కంప్లీట్లీ కెమికల్స్ ఇంకా డేంజర్ అని చెప్పి నాకు అనడం జరిగింది. అంటే మరి మీరు ఇప్పుడు ఇందులో మీరు అని చెప్తున్నా స్టీవియా వాడతాం, ఆర్గానిక్ స్టీవియా. దేవుడు ఇచ్చింది అది. ఇప్పుడు మీరు తులసి బేస్డ్ ఫ్యామిలీకి చెందిన ప్లాంట్ అది. ఇప్పుడు మన మాదాపూర్ స్టోర్ లో కూడా మొక్కలు తీసుకొచ్చి పెట్టారు తెలియాలని. కాన్ఫిడెన్స్ ఇవ్వాలి కదా. నేను అదే చెప్తున్నా, డే 1 నుంచి ఇంగ్రీడియంట్స్ మీద నేను ఫోకస్ చేస్తున్నా. నేను ఆర్గానిక్ అని డబ్బా కొట్టట్లేదు, మీకు ఇంగ్రీడియంట్స్ ఇవి వాడుతున్నా, ఈ ప్రోడక్ట్స్ దీంతో చేస్తున్నా, నా ప్రోడక్ట్ తింటే మీకు ఏం కాదు, ఇన్ని చెప్తున్నా నేను. ఈ మాటలు చెప్పే బ్రాండ్ ఒక్క బ్రాండ్ తీసుకురండి. 150 కోట్ల జనాభా ఉన్న దేశం మొత్తం జల్లిని బట్టి. కానీ జనాల్లోకి తక్కువ వెళ్ళడానికి కారణం డబ్బులు ఎక్కువ పంపు చేయం కదా. మేము సెలబ్రిటీని తీసుకుని రాలేదు, బ్రాండ్ అంబాసిడర్ చేయలేదు, ఫండ్ రైజ్ చేసి 4-5 కోట్ల మార్కెటింగ్ మీద వేయలేదు. ప్రతి వీడియోలో సొల్లు నేనే చెప్తున్నా, నేనే కనిపిస్తున్నా. ఉన్న పాసిబిలిటీస్ అవి. ఇట్ టేక్స్ సమ్ టైమ్ టు ప్రూవ్. ఏంటంటే మాకు రిటెన్షన్ మళ్ళీ ఇప్పుడు నేను కొన్నిసార్లు స్టోర్లో ఉంటే నైట్ 11, 10, 12 ఆ టైంకి కొంతమంది కస్టమర్లు వచ్చి చెప్తున్నారు నేను 7th టైం వచ్చాను, 9th టైం వచ్చాను అని. అంతకంటే ఏం కావాలి? ఇప్పుడు నాకు కోల్డ్ రాబోతుంది, మనకి కోల్డ్ టెండెన్సీ ఉంటది. ఇప్పుడు నేను మీ ఐస్ క్రీమ్ తినాలనుకుంటున్నాను, నేను తెప్పిస్తాను, టేస్ట్ చేయాలని అనుకుంటున్నాను. నాకు రేపు పొద్దున్న ఒకవేళ కోల్డ్ వస్తే మీరు ఒక పని చేయండి. అంటే నాకు తెలియదు మీ పాసిబిలిటీ ఎలా ఉందో. మీరు ఎడిట్ చేసి దీన్ని పోస్ట్ చేసే టైం లోపు మీరు ఈ బిట్ కూడా యాడ్ చేయండి. లేదు అసలు మీకు నిజంగా వచ్చిన నమ్మకం ఇంటర్వ్యూ పోస్ట్ చేయొద్దు మీరు. దట్స్ ద కాన్ఫిడెన్స్. అది నేను గొప్పగా చెప్పేది కాదు. 10 సంవత్సరాల నుంచి నేను ఫీల్డ్లో ఉన్నాను. ఈ ఆర్గానిక్ చేసి కూడా నేను ఆల్మోస్ట్ 5 ఏళ్ళు అవుతుంది. ఈ స్టోర్ పెట్టిన 6 నెలలే, అంటే మధ్యలో 4.5 years ఉంది. ఈ 4.5 years లో చాలా మంది కస్టమర్స్ నాకు చెప్పేవాళ్ళు, మీది జలుబు చేయదండి, మీది దగ్గు రాదండి, మా చిన్నపిల్లలు మా ఇంట్లో అసలు మేము ఎవరిని ఏ చిన్న కూలింగ్ ప్రోడక్ట్ కూడా మేము దగ్గరికి రావు, హ్యాపీగా మేము ఐస్ క్రీమ్ తినడానికి మేము వదిలేస్తాం అని చెప్తుంటే నేను స్టార్టింగ్లో చాలా మంది చెప్పేటప్పుడు నాకేదో సోపేస్తానంటే అనుకునేవాళ్ళు. డౌన్ ద లైన్ చాలా మంది చాలా ఊర్ల నుంచి చెప్పేటప్పుడు అనిపించింది, ఓ లేదురా మన ప్రోడక్ట్ లేదు విషయం ఉంది. తర్వాత అనిపించింది మన గొప్ప కాదు, మన వాడే ఇంగ్రీడియంట్స్ గొప్ప అని. సో దాన్ని మేము ఆర్గానిక్ క్రీమ్లో పొజిషన్ చేసాం, మార్కెటింగ్ హెల్ప్ అవుతుంది కదా అని. అయితే ఇప్పుడు నేను అదే ఏదైతే నాకు ఒక 2 days నుంచి అనిపిస్తుంది నాకు త్వరలో కోల్డ్ రాబోతుంది అంటే నేను ఇప్పుడు మీ ప్రోడక్ట్ కనుకుంటున్నా, కాసేపు టేస్ట్ చేస్తా. ఇంకోటి నేను ఇప్పుడు ఇచ్చిన మీ కాన్ఫిడెన్స్ మీకు ఏ పల్మనాలజిస్ట్ ఆస్మా డాక్టర్ కూడా మీకు చెప్పలేడు. ఇంకొకటి ఏదైనా నేను ఐస్ క్రీమ్ తింటే
నా నోరు అనేది ఆయిలీగా దాహంగా దాహంగా ఆయిల్ వాటర్ తాగాలి. వాటర్ తాగాలి. Yeah. ఆయిల్ అనేది ఏంటది? అది Vegetable ఇప్పుడు fat. మీకు అది ఉండదా? ఉండదు, మీరు తిని చెప్పండి, అది కూడా చెప్పండి. నాకు ఆ- ఎందుకు ఆ నోరు feeling- పాడైపోయిన ఫీలింగ్ ఒక్కొక్కసారి వస్తుంది. కొన్ని ఆ కొన్ని ఫీలింగ్ మీకు ఇప్పుడే అయితే తెలుస్తుంది కదా, దాహం అనేది లేదంటే జలుబు అనేది రేపో ఎల్లుండో. అదే దాహం అనేది ఇప్పుడే తెలుస్తుంది కదా. ఇప్పుడు దాహం చెప్పండి, ఒకటి, మీరు తిన్న ఆయిలిష్ ఆ టైప్ ఒకటి, ఆ టైప్ ఇప్పుడు మనం అది ఒకసారి టేస్ట్ చేసేద్దాం. బ్రో ఇది మీ ప్రోడక్ట్ Yeah. బ్రో, ఇది ఆర్గానిక్ క్రీమరీ ఏంటి? అది ఐస్బర్గ్ ఈ ప్రీమియం ₹1 per gram సెగ్మెంట్ లో చేసి ఆర్గానిక్ క్రీమరీ బై ఐస్బర్గ్ అనే పేరుతో ఇక్కడ లాంచ్ చేసాం. అచ్చా 2.0 వర్షన్ లాగా. 2.0 version. బ్రో ఇది కాదు, నార్మల్గా నాకు డౌట్, నార్మల్ ఐస్ క్రీమ్స్ అమ్మరా మీ స్టోర్లో? నార్మల్ ఐస్ క్రీమ్స్ మా దగ్గర లేవు, మేము చేసేది ఒకటే వర్షన్, అది ఆర్గానిక్ ఐస్ క్రీమ్. ముందు అమ్మారా? అంటే 2019 ముందు అమ్మాము. ముందు రెగ్యులర్ ఐస్ క్రీమే, రెగ్యులర్ ఐస్ క్రీమ్ బట్ మంచి ఇంగ్రీడియంట్స్ తో చేసేవాళ్ళం. ఆ ప్రోడక్ట్లు, ఆ బిజినెస్ మార్కెట్ లో కొన్ని వేల బ్రాండ్స్ ఉన్నాయి, అందులో మేము కూడా ఒకటే. అలా కాదని ఆర్గానిక్ కింద పొజిషన్ చేస్తే తీసుకొని వచ్చి ఇంగ్రీడియంట్స్ మార్పులు చేర్పులు చేసి నేను ఒక టేస్ట్ చేయబోతున్నాను. ఇది అది మ్యాంగో, అది మ్యాంగో. అది మనం బంగినపల్లి ఫ్రూట్ వాడతాం, నెల్లూరు పక్కనే లోపాడు. ఈ ఫ్రూట్స్ మ్యాంగోస్ అన్ని ప్రతి ఫ్రూట్ మేమే ప్రాసెస్ చేసుకుని స్టోర్ చేస్తాం. చాలా పెద్ద స్టోరీ మాకు. ఏదో ఉరికినే మీరు రోడ్డు మీద కనపడే ఐస్ క్రీమ్ అన్న థాట్ ప్రాసెస్ కాదు, బ్యాక్ ఎండ్ చాలా పెంట్ ఉంది. అదే ఇప్పుడు అది అక్కడ నడుస్తుందా? ఆ ఫ్యాక్టరీ నెల్లూరులో ఉంది. నేను వచ్చి అవన్నీ హ్యాపీగా మొత్తం చేయొచ్చా? అవునా? హ్యాపీగా, వెరీ మచ్ క్లియర్. ఏదో డిఫరెంట్ ఉంది బ్రో. బాగుంది, ఏదో డిఫరెంట్ ఉంది. ఇవి ఏంటివి? ఇది క్యారమెల్ నట్స్ అది. ఓకే. దీనికి స్పూన్ లోపలే స్పూన్ ఉంటుంది. ఇది కూడా మీరే మొత్తం? అంతా మందే ఇది. ఈమె ఎక్కువ జెప్టో, క్విక్ కామర్స్ అంటారు కదా, జెప్టో, బ్లింకిట్, ఇన్స్టామార్ట్ వాటి కోసం చేస్తాం ఇవి. ఇప్పుడు మీకు ఇవి మా నార్మల్గా మీరు ఏ బ్రాండ్స్లో చూసినా బ్రాండెడ్ కప్స్ ఉంటాయి, మేము దీనికి బ్రాండెడ్ కప్స్ కూడా ఏం వాడట్లేదు. ఇది షుగర్ కేన్ బగాస్, అంటే మనం చెరుకు రసం తాగుతాం కదా, ఆ పిప్పు ఉంటుంది కదా, దాంతో చేసిన కప్స్ ఇవి. అవునా? ఇవి కూడా కప్పులు కూడా ఆర్గనైజ్. మరి ఇవెందుకు ఈ కప్స్? అంటే ఈ ప్యాకింగ్ లో లార్జ్ రన్ లో ఈ క్విక్ కామర్స్ ఇక్కడ నుంచి నేను నెల్లూరు నుంచి ఢిల్లీ దాకా పంపించడం అన్ని ప్యాకింగ్ ఇష్యూస్ వస్తాయి. సో తప్పక చేస్తాం. ఏంటి నార్మల్గా ఉంది, నోట్లో పెడితే వెళ్ళిపోతుంది. ఇది గట్టిగా ఉన్నట్లుంది డ్రైస్ వల్ల. ఇది ఐస్ క్రీమ్ లా లేదు అంటే ఎట్లా ఉంది అంటే ఏదో నార్మల్గా ఉంది ఇది. అంటే ఐస్ క్రీమ్ వేరే ఐస్ క్రీమ్ అలా కాదు, అలా లేదు. అని ఇది ఓవర్ యాక్షన్ కాదు, నిజంగా చెప్తున్నా బ్రో. మీరు ఇవి ఇన్ని ఐటమ్స్ వాడుతున్నారు కదా, ఇది ఇలా ఇప్పుడు ఇది ఎంత ఉండొచ్చు? ఇది అప్రాక్సిమేట్లీ ఎంత 70 grams 80 grams కూడా ఉండదు. ఇది అంతే 60-70 రూపీస్. అది నార్మల్ మీకు ఎక్కువ సేల్ అయ్యేది ఎంత? క్వాంటిటీ 1/2 kg తినేవాళ్ళు కూడా ఉన్నారు. 1/2 kgలా ఒక్కరే? ఏం కాదు. అదే అంటున్నా నేను. దీనికి లిమిట్ లెస్ బ్రో, నార్మల్గా ఎంతైనా తినొచ్చా? 2 kg బిర్యానీ కానీ తినకూడదు కూడా. అవును, ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ మిల్క్ అండ్ ఫ్యాటీ సబ్జెక్ట్ కదా. నేను ఏం చెప్తున్నానంటే గిల్ట్ ఫ్రీగా తినండి, గిల్ట్ ఫ్రీ అని కెమికల్ తినొద్దు. అదే అంటే లైక్ మరీ తినకూడదు అని అంటుంటారు రోజు. ఇప్పుడు డైట్ మెయింటైన్ చేస్తుంటారు చాలా మంది ఉన్నారు. అవును, షుగర్స్ తినకూడదు అని అయిపోతుంది. వాళ్ళు తినొచ్చా? అదే మా దగ్గర షుగర్ ఫ్రీ సెగ్మెంట్ ఉంది, హ్యాపీగా తినొచ్చు. అది ఇవి అంటే దీంట్లో అన్రిఫైన్డ్ షుగర్స్ ఉంటాయి. దీంట్లో పామ్ షుగర్ వేసి తయారు చేసిన 2-3 ప్రోడక్ట్స్ ఉన్నాయి. దాని గ్లైసెమిక్ ఇండెక్స్ 30 కూడా ఉండదు. అవి తినొచ్చు కావాలంటే. ఓకే, ఆ టైప్ అదే అంటున్నా కదా, ప్రపంచం క్రేవింగ్స్ ఫుల్ స్టాప్ పెట్టాలి, హెల్తీగా పెట్టాలనేది మా ఛాలెంజ్. ఇది మరి ఇది జనాలకు రీచ్ అయిందా? అలా వచ్చిన జనాలు ఎవరైనా ఉన్నారా? అంటే ఖచ్చితంగా రెగ్యులర్ గా మీరు నమ్మరు.
డైటీషియన్స్ న్యూట్రిషనిస్ట్ కొంతమంది వచ్చేళ్ళారు మా దగ్గరికి. అవును, ఇది నార్మల్ మౌత్ పబ్లిసిటీ వల్లే కదా బ్రో మీది ముందుకెళ్ళి. స్పీకింగ్ ఇప్పటిదాకా అయితే అంతే, ఫ్యూచర్ ఎలా ఉంటుందో భగవంతుడి దయ. ఇప్పుడు మీరు హైదరాబాద్ లో బ్రాంచెస్ కొత్తగా ఒక 4-5 తీసుకురాబోతున్నారు కదా? చేస్తున్నాం. అంటే ఇప్పుడు మాదాపూర్ చేసాం ఫస్ట్, నెక్స్ట్ బేగంపేట ఒకటి, కేపీహెచ్పి ఒకటి చేస్తున్నాం, నెక్స్ట్ కాజాగూడ అనుకుంటున్నాం. డిపెండ్స్, చూడాలి. అవి జనాలందరూ తెలియాలంటే ఏం చేస్తారు మరి? ఓన్లీ ఇన్స్టాగ్రామ్ మాకున్న పాసిబిలిటీ. నేను చెప్పాను కదా ఇందాక, అంటే ఈ రోజు 100 రూపాయలు అమ్మితే అందులో ₹1-2 ఆదాయం వస్తే దాన్ని రీఇన్వెస్ట్ చేయడమే మా పని. ఇంకా ఇట్ టేక్ సమ్ టైం. అదే ఇప్పుడు నేను 100 జరిగి ఇన్వెస్టర్ మనీ తీసుకొచ్చి ఒక 10,000 ఖర్చు పెట్టేశాను అనుకోండి, ఈజీగా వెళ్ళిపోద్ది. బట్ మాకేంటంటే మొన్న పాసిబిలిటీలు అవి. బట్ మాకు ఇన్వెస్ట్మెంట్ పెడతానని వచ్చే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. బట్ వీఆర్ నాట్ రెడీ రైట్ నౌ. ఇప్పుడు దీనికి అంటే ఎందుకంటే అప్పు ఆస్తి కాదు, ఎండ్ ఆఫ్ ద డే ఇన్వెస్ట్మెంట్ పెట్టిన అప్పుగానే ఇస్తాడు తప్ప వాడు థాట్ ప్రాసెస్ ఇన్వెస్ట్ చేసేంత రావాలనుకుంటాడే కానీ ఆ సుహాస్ కష్టపడుతున్నాడు డబ్బులు ఇద్దామని తీరు కదా. అవును, ఇప్పుడు బాగానే సంపాదిస్తున్నారా బ్రో వీటి మీద? బై గాడ్స్ గ్రేస్ హ్యాపీలీ గోయింగ్. బట్ ఏంటంటే మేము రీఇన్వెస్ట్మెంట్ కదా మొత్తం మాది, మా దగ్గర ఏమి ఉండదు. మళ్ళీ రీఇన్వెస్ట్ చేయడం R&D చేయడం ఇట్లానే సరిపోతుంది. మీ పర్సనల్ స్టోర్స్ ఎన్ని ఉన్నాయి మొత్తం? పాత మోడల్లో ఒక 18-19 స్టోర్లు ఉన్నాయి. ఇప్పుడు ఈ ఆర్గానిక్ క్రీమరీ కొత్త మోడల్ అన్ని మావే, ఫ్రాంచైజ్ కాదు. ఒక ప్రెసెంట్ అదే ఇప్పుడు మాదాపూర్ ఒకటి, ఇంకొక 3 ఓపెన్ అవుతున్నాయి. 4 ఉంటాయి రోజు. ఇప్పుడున్న మాదాపూర్ బ్రాంచ్ లో ఎంత అవుతుంది బ్రో రోజుకి? అవన్నీ అవుతుంది నార్మల్ అప్రాక్సిమేట్లీ ఒక 300 బిల్స్ పడతాయి. 300 బిల్స్ డబ్బుల పరంగా ఒక 2-3 లక్షలు అంత ఉండదు. ఐస్ క్రీమ్ కదా ఇది, బిర్యానీ 2-3 లక్షలకి. నేను ఒకటి ఇది విన్నాను, ఐస్ క్రీమ్ బిజినెస్ చాలా త్వరగా అట్రాక్ట్ అయ్యే బిజినెస్, చాలా త్వరగా జనాల్లోకి వెళ్ళిపోయే బిజినెస్. F&B మొత్తం అదే పరిస్థితి. ఇప్పుడు మార్కెట్ లో మీరు చాలా బ్రాండ్స్ కోట్లు ఖర్చు పెట్టి పెట్టుబడి పెట్టి ఓపెన్ చేసిన రెస్టారెంట్స్ కూడా క్లోజ్ అయిపోతున్నాయి. F&B అనేది పుల్ చేస్తుంది అయిని, ఎందుకంటే అందరం ఫుడ్ తింటాం ఏం చేసినా చేయకపోయినా. సో ఒక రోజు 10 రూపాయలు తిన్నాడు, ఇంకో రోజు 100 తింటాడు, ఇంకో రోజు 1000 తింటాడు. సో ఆ థాట్ ప్రాసెస్ అనేది ఎక్కడ పుల్ అయ్యేవాడు అక్కడ పుల్ అవుతాడు. కానీ అనుకున్నంత అందంగా ఉండదు ఈ ఫీల్డ్, చాలా కష్టం. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఓన్లీ సాటర్డే సండేలు మాత్రమే వ్యాపారాలను చూసేసి అబ్బా ఇది దీస్ పీపుల్ ఆర్ మింటింగ్ మనీ అని పరిగిస్తారు. అలా అవ్వదు. బిజినెస్ లేనప్పుడు ఏం చేయాలి, ఎలా జరగాలి, అన్ సీజన్ ఉంటుంది, సీజన్ ఉంటుంది, ప్రోడక్ట్ ఇన్నోవేషన్ ఉండాలి, వెరైటీ ఉండాలి, కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఉంటే రిటెన్షన్ వస్తుంది, మళ్ళీ మళ్ళీ వస్తాడు. చాలా పారామీటర్స్ ఉంటాయి. అంత దూరం వెళ్ళి ఆలోచించరు. మనం వెళ్ళి తిన్నాం కదా అందరూ వచ్చేస్తారు కదా అనుకుంటున్నారు, రారు. ఇది దీనికి సీజన్స్ ఉన్నాయా? అన్ని సీజన్ లో మా ప్రోడక్ట్ అన్ని సీజన్ లో తినొచ్చు. అంటే నెక్స్ట్ మా టార్గెట్ అదే. ఇప్పుడు మీ క్వశ్చన్ కి పర్ఫెక్ట్ ఆన్సర్, మేము ఓపెన్ చేసిందే మాదాపూర్ స్టోర్ అన్ సీజన్, అంటే వర్షాకాలం చలికాలంలో ఓపెన్ చేశాను నేను అక్టోబర్ లో. ఇది ఆర్గానిక్ క్రీమరీ స్టోర్ అక్టోబర్ లో ఓపెన్ చేశాను నేను. బాగుంది బ్రో. నేను ఎందుకు తినేస్తున్నానని కొంచెం పక్కన పెడుతున్నాను. చూసారు మీరు చెప్తున్నా, నేను వేస్తూనే ఉన్నాను అలా గ్యాప్ లేకుండా. ఇంకా చాక్లెట్ ఉంది, క్యారమెల్ నట్స్ ఉంది. చాక్లెట్ ఒకసారి జస్ట్ ఒక స్పూన్ తీసుకోండి. మీరు ఎప్పుడైనా యాక్చువల్గా నేను చాక్లెట్ పెద్ద తిన్నాను, నచ్చని వాళ్ళకు కూడా నచ్చుద్ది, ఓపెన్లీ చేయండి. చాక్లెట్ టేస్ట్ మారింది, బేస్ ఉంటుంది. అంటే మాదేంటంటే నేను కోకో పౌడర్ కూడా మేము 2 ఏరియాస్ నుంచి నేనే ప్రొక్యూర్ చేస్తా. ఈ చాక్లెట్ టేస్ట్ మీరు ఏం వాడతారు? కోకో పౌడర్ డైరెక్ట్ గా మేము కోకో ఇప్పుడు 2 ప్లేసెస్ నుంచి కోకో తెస్తున్నాం. ఒకటి వచ్చి మన రాజమండ్రి నుంచి తణుకు దగ్గర, ఇంకోటి వచ్చి పుత్తూరు అని కర్ణాటకలో ఉంది, ఆంధ్రాలో ఉండేది కాదు, కర్ణాటకలో మీకు చిక్కమంగళూరు దగ్గర పుత్తూరు, అక్కడి నుంచి తెస్తున్నాం. ఈ 2 వేరియంట్స్ ఆఫ్ కోకో తెచ్చి 4 చాక్లెట్స్ ఉన్నాయి మా దగ్గర ఫ్లేవర్స్. ఒక 2 వేరియంట్లకు ఒక చాక్లెట్ వాడుతున్నాం, ఒక 2 వేరియంట్లకు ఒక కోకో వాడుతున్నాం. నార్మల్గా కూరగాయలు ఆర్గానిక్ అని చెప్పి కొన్ని ఫ్యాక్టరీస్కి వెళ్ళి ఇవి తీసుకుని వస్తారు అని చెప్పి నేను రీసెంట్ మరి మీది ఈ ప్రొడక్ట్స్ అన్ని ఆర్గానిక్ అంటారు, మీరు ఫ్యాక్టరీస్ కానీ అలాంటివి అంటే ఏంటంటే ఇది చెప్తున్నాను కదా, ఈ రోజు నేను ఎన్నైనా చెప్పచ్చు, నా ప్రోడక్ట్ లో దమ్ము మాత్రం మీకే అర్థం అవుతుంది. దట్ ఈస్ నెంబర్ 1. నెంబర్ 2, ఈ పేటెంటెడ్ ఫార్ములేషన్, మేము ప్రిజర్వేటివ్స్ కూడా వాడాం. మా ప్రోడక్ట్ అయినా 6 months షెల్ఫ్ లైఫ్ ఉంటుంది. దానికి గోందుగమ్ అని బాదం బంక అనే ప్రోడక్ట్ వాడతాం. సో ఇవన్నీ ఇన్నోవేషన్స్, ఇవన్నీ పక్కన పెడితే నేను ఇప్పుడు మన మాదాపూర్ స్టోర్ లో 85 inches టీవీ ఒకటి పెట్టా. అంటే వీడియోలు ప్లే చేయట్లా, వీడియోలు ప్లే చేద్దామని టీవీ పెట్టా.
పెట్టిన రీజన్ ఏంటంటే ఫార్మ్ టు టేబుల్ ఏ విధంగా తీసుకొస్తాం, మా సోర్సింగ్ స్టోరీలు, కంటెంట్ మేనేజ్మెంట్, ఇంగ్రీడియంట్ స్టోరీ, అదే ఎలా ఇవన్నీ చేయడం కోసం చేసాం. టీవీ పెట్టించి కానీ ఎండ్ ఆఫ్ ద డే నేనే ఫౌండర్ని, ఉండే ఒక సింగిల్ పర్సన్ని. ఈ స్టోర్స్ మేనేజ్మెంట్, ఏరియా స్కౌటింగ్, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు, స్టాఫ్ మేనేజ్మెంట్, ఆపరేషన్స్ అన్ని నేనే చూడాలి, కొత్త R&Dలు కూడా నేనే చూడాలి. సో టైం ఉన్న ఇష్యూస్ వల్ల చేయలేకపోతున్నాం. నెక్స్ట్ మంత్ నుంచి మా పని అదే. వీడియో దీనికి ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం యాక్చువల్లీ ఒకవేళ నేనే మీ ఆ ఫ్యాక్టరీ దగ్గరకు వచ్చి నేనే వీడియో చేస్తే ఆ టీవీలో నేనే ప్లే అవుతాను. అంతే కదా. ఇప్పుడు నాకు ఎదుగో నేను చెప్పాను ఆల్రెడీ నాకు యా కోల్డ్ వచ్చే అవును పరిస్థితుల్లో ఉన్నా. హ్యాపీగా. ఇప్పుడు మీ ఐస్ క్రీమ్ ఫస్ట్ థింగ్ మీకు దాహం అయింది, ఇప్పుడు 3-4 ఫ్లేవర్లు తిన్నాను, వాటర్ అక్కడే ఉంది. నా కోసం అయితే చేయొద్దు, నిజంగా మీకు దాహం వేస్తుంది. నాకు దాహం వేయట్లేదు. మీకు అట్లీస్ట్ 4 ఫ్లేవర్లు కలిపి ఒక స్కూప్ తిని ఉండదు యావరేజ్ గా. మీకు ఒక స్కూప్ తింటే ఇంత ముందు దాహం వేసేదా? వేసేది. దట్స్ హౌ ఇట్ ఈస్. నార్మల్గా తింటే అదే వేసేది. నా దగ్గర 1/2 kg తినే కస్టమర్స్ ఉన్నారు, దాహం వేయకుండా హ్యాపీగా బయటికి వెళ్ళిపోతారు. బా ఇప్పుడు మీరు ఇవన్నీ చేస్తున్నారు కదా, సేల్స్ లెక్క మీరు ఏమైనా డౌన్ఫాల్ అయ్యారా దీనివల్ల? ఇంతకుముందు అయ్యేవాళ్ళం, ఎందుకంటే జనాలకు తెలియదు కదా, మేము చాలా టైం టేకింగ్. యాక్చువల్గా నేను 11-12 సంవత్సరాల నుంచి ఫీల్డ్లో ఉన్నా. నేను ఎప్పుడు బయటకు వచ్చి మాట్లాడాల, చేస్తూ వచ్చామే కానీ లేదు మనకు అవసరమైంది మన పని బిజినెస్ అన్నట్టుగా ఉండేవాళ్ళం. కంటెంట్ మేకింగ్ మీద మేము ఎప్పుడు లేవు. సో ఇప్పుడు ప్రెసెంట్ ఆ సో కాల్డ్ జెన్జీ కేటగిరీ రిక్వైర్మెంట్స్ ఇవన్నీ మారుతూ వస్తున్నాయి, మార్కెటింగ్ పాసిబిలిటీస్ కూడా మారినాయి. సో ఇప్పుడు ఫౌండరే బయటకు వచ్చి మాట్లాడితే ఆ కాన్ఫిడెన్స్, ఆ నమ్మకం వేరు. సో ఇప్పుడు పాస్ట్ 1 year నుంచి చేస్తున్నాం. మేము ఎప్పుడైతే ఇవన్నీ చేస్తూ క్లియర్ కట్ గా ఉన్నట్టుగా చెప్తూ వస్తున్నాము, ఇంకా రీచ్ ఎక్కువైంది, రిటెన్షన్ ఎక్కువైంది, డిమాండ్ ఎక్కువైంది మా ప్రోడక్ట్ కి. మీరు కొంచెం ఇంట్రోవర్ట్ కదా? ఇంచుమించుగా అంతే. అంటే మాట్లాడితే స్టార్ట్ చేస్తే మాట్లాడతా, లేదంటే ఎక్కువ పెద్ద మాట్లాడను. నా కొత్త పర్సన్స్ తోని చాలా కష్టం, కొద్దిగా టైం పడుతుంది. నేను అదే అబ్జర్వ్ చేశాను. బిజినెస్ మ్యాన్ కి అలా ఉంటారా? నార్మల్ అలా ఉంటే అవుతుంది లేదు, బట్ ఇప్పుడు నాకు మీరు వచ్చినప్పుడు కూడా అదే అబ్జర్వ్ చేశారు. స్టార్ట్ అయిన తర్వాత ఇంట్రోవర్ట్ కదా, మాట్లాడగలుగుతారా అని అనుకున్నాను. నా స్టోర్ లో ఉన్నప్పుడు కూడా చాలా మంది నన్ను చూసి నవ్వుతుంటారు, మాట్లాడుతూ గుర్తుపడతారు వీడియోలో అక్కడెక్కడ సిగ్గేస్తుందా? ఏం మాట్లాడాలో తెలియదు నేనేం చెప్పలేదు. మామూలుగా ఒక ప్రోడక్ట్ గురించి ఒక కొత్త పర్సన్ కి ఎక్స్ప్లెయిన్ చేయాలి, మీరు చేయగలుగుతారా? అంటే వాళ్ళు క్వశ్చన్ అడిగితే ఆన్సర్ చెప్తా. క్వశ్చన్ అడిగితే ఆన్సర్ వాళ్ళు ఏం చెప్పకుండా వాళ్ళ టాపిక్ రీచ్ చేయకుండా నన్ను మాట్లాడమంటే నవ్వి గమ్ముకుంటా. మీరు లవ్ మ్యారేజ్ అరేంజ్ లవ్ మ్యారేజ్ ఉండవా? అంటే అవకాశాలు రాలా అంతే. అంటే దేనికి అవకాశం? చదువులో మనకి అప్పుడు నచ్చిన వాళ్ళు లేకను అట్లా తప్ప అట్లా ఏం లేదంటే ఆ జోన్ అంతే రాలా అప్పుడు. అంతే ఫీల్ అవుతున్నారా ఇప్పుడు? ఏమన్నా లవ్ చేయలేదు ఇప్పుడు 24 గంటలు నిద్రలేస్తున్నా, నిద్రపోతున్నా, వీటి గురించి ఆలోచనలు. వేరే బ్రాండ్స్ కానీ వీళ్ళు కానీ మీరు ఇవి చెప్తున్నారు కదా, వేరే బ్రాండ్స్ వల్ల ఇబ్బందులు రావడం అలాంటివి ఉండవా మరి? అంటే ఇబ్బందులు అంటే ఇప్పుడు మార్కెట్ పెద్దది, మనం ఓన్లీ హైదరాబాద్లో మాట్లాడుతున్నాం. నా విజన్ మొత్తం ఎంటైర్ కంట్రీ, బయట కంట్రీ కూడా వెళ్ళాలని అది యాక్చువల్లీ ఉంది నాకు. అది నెక్స్ట్ అదే నేను అడగబోయే క్వశ్చన్ కూడా అదే. సో ఇబ్బందులు ఉంటాయి, స్టాఫ్లను పంపిస్తారా? సిచ్యువేషన్ జరిగిందా? జరిగింది. హ్యాపెనింగ్ బ్రాండ్ ఇన్ దిస్ సిటీ హైదరాబాద్ లో ఫౌండర్ మా దగ్గరికి 5 సార్లు వచ్చాడు. ఎందుకంటే సింగిల్ గా వచ్చాడు. అంటే మనం ఎట్లా అడుగుతాం బీయింగ్ అంటే నేను ఉన్నాను, తర్వాత 4-5 సార్లు మా స్టాఫ్ కెమెరా, సీసీ కెమెరాలు చూసి మేము అనుకున్నది. ఫస్ట్ ఒక సింగిల్ గా వచ్చాడు, తర్వాత ఫ్యామిలీతో వచ్చాడు, తర్వాత వాళ్ళు ఇంటీరియర్ డిజైనర్ తీసుకొని వచ్చాడు, తర్వాత వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ హెడ్ ని తీసుకొని వచ్చాడు. అంటే వీళ్ళెవరు ఎలా తెలుస్తుంటే ఈ ఆ కెమెరా చూసినప్పుడు ఈ ఫీల్డ్ లో ఉండే స్టాఫ్లు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు చెప్తా వస్తున్నారు అనమాట. బట్ సమ్హౌ మనకి బిజినెస్ చూడడానికి వచ్చిన ప్రతిసారి టేస్ట్ చేశారు, బిజినెస్ చూశారు. మేము ప్రొజెక్ట్ చేసిన పాయింట్స్ కొన్ని ఫోటోలు తీసుకున్నారు, ఫౌండర్ ప్రామిస్ అని ఇట్లాంటివి. టీవీ పెట్టి టీవీ పైన నేను ఫార్మ్ టు టేబుల్ అని ఒకటి లైన్ లాగా టెక్స్ట్ పెట్టాము, వాటిల్నే పెట్టి నెక్స్ట్ మార్కెటింగ్ క్యాంపెయిన్ స్టార్ట్ చేశారు. అంటే వీఆర్ స్మాల్ ప్లేయర్. అంటే ఎన్ని కష్టాలు పడినా, ఎంత ప్రోడక్ట్ ఇన్నోవేషన్ చేసినా మేము ఎక్కువ మార్కెటింగ్ చేయట్లేదు, ఎక్కువ ఫండ్ రైజ్ చేయలేదు, డబ్బులు ఎక్కడి నుంచి తీసుకురాలేదు. కాబట్టి బై ఇన్ కస్టమర్ పర్స్పెక్టివ్ లో వేరే స్మాల్ ప్లేయర్.
అదే ఈ రోజు కనుక సింపుల్ టర్మ్స్ లో నా దగ్గర చాలా మంది ఇన్వెస్టర్స్ వస్తారు బై గాడ్స్ గ్రేస్. బట్ ఒక 20-30 కోట్లు తీసుకొచ్చేసి ఒక 40-50 స్టోర్లు ఓపెన్ చేశారనుకుంటే ఎంటైర్ సౌత్ ఇండియా టైర్ 1 సిటీస్ ఆఫ్ నార్త్ అంతా కూడా, అప్పుడు నేను చాలా పెద్ద ప్లేయర్ని. ఇది ఒక ఇన్నోవేషన్. బట్ ఏంటంటే ఉన్న పాసిబిలిటీస్ లో ఒక్కొక్క మెట్టు దిక్కున వెళ్తున్నప్పుడు ఇట్లాంటివి ఉంటాయి కామన్ అంతే. మీరు ఆర్గానిక్ అని చెప్తున్నాము, ఐస్ క్రీమ్ అని ఇవన్నీ చెప్తున్నాం, కానీ కొంతమందికి తెలుసు, కొంతమంది తెలియదు. కానీ మీ దగ్గరకు వచ్చే వీళ్ళు ఎవరైతే వీళ్ళు ఉన్నారో కస్టమర్స్ ఆర్గానిక్ అని తెలిసి వస్తున్నారా, లేదా ఏదో ఐస్ క్రీమ్ తినాలి క్రేవింగ్స్ చేద్దామని? అదే అంటున్నా కదా, ఇక్కడ 4-5 పారామీటర్స్ ఉంటాయి. ఒకటి నెంబర్ 1 ఆర్గానిక్ ఆ ఫ్రెష్ ఫుడ్ హెల్తీ ఫుడ్ తినాలనుకునే కస్టమర్ వస్తాడు. నెంబర్ 2 రిచ్ ఇంటీరియర్స్, మనకు కస్టమైజేషన్ ఆప్షన్ ఉందంట, ఏం కావాలంటే అదే తినొచ్చంట, కొంత కావాలంటే కొంత తినొచ్చంట, ఇట్లాంటి పాసిబిలిటీ ఉందని. 3 ఓకే ఇది ప్రైస్ సెన్సిటివ్ కాదు, 1 రూపీ పర్ గ్రామ్ అంట, ఎవరైనా ఇలా తినచ్చులే అనే ఆలోచన ఉండేవాళ్ళు. ఇలాంటి మల్టిపుల్ పారామీటర్స్ ని మనం కవరప్ చేస్తూ వచ్చాం. సో వచ్చిన కస్టమర్ ఎలా వస్తారు అనేది ఇట్స్ అన్ అండర్స్టాండబుల్ ఫ్యాక్టర్. ఒకసారి నచ్చితే ఇంకొకసారి ఎవరైనా, నిన్న కూడా మేము కస్టమర్ రివ్యూస్ వీడియో బయట తీసుకుంటున్నాం. దాంట్లో 2-3 చెప్పారు నాకు, మా ఫ్రెండ్ రిఫర్ చేశారు, మా కొలీగ్ రిఫర్ చేశారని వచ్చామని. రిఫర్ చేశారంటే నచ్చితేనే కదా రిఫర్ చేస్తారు. ఇట్లా పాసిబిలిటీ అనమాట. నేను చాలాసేపు అవుతుంది తిని, నాకు దాహం ఇట్లా. నేను అదే అంటున్నా కదా, నేను నార్మల్గా ఉంది, మీకు పెద్ద డిఫరెన్స్ అనిపించదు, మీ స్టమక్ కూడా పెద్ద కష్టం ఉండదు, మీకు తేపులు వచ్చిన ఆ ఫ్లేవర్ రాదు, చాలా మంది అనిపిస్తుంది నార్మల్గా. ఇందాక మీరు ఇది కొద్ది గట్టిగా ఉన్న దాని వల్ల కొద్దిగా తిన్నారు. ఇప్పుడు మీరు ట్రై చేయండి మళ్ళీ కావాలంటే. ఇప్పుడు మా మమ్మీకి షుగర్ ఉంది, తినొచ్చా? హ్యాపీగా షుగర్ ఫ్రీ స్టీవియా వేసుకొని మేము తయారు చేస్తాం. హ్యాపీగా 3 ఫ్లేవర్లు చేస్తున్నాం షుగర్ ఫ్రీలో, హ్యాపీగా తినొచ్చు, ఎంత క్వాంటిటీ అని తినొచ్చు. అలానే ఆర్గానిక్ లో ఉన్నవన్నీ తినకూడదు, అన్ని తినకూడదు. అంటే ఎండ్ ఆఫ్ ద డే అన్రిఫైన్డ్ వర్షన్ అయినా కూడా బాడీకి గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది ఉంటుంది. సో గ్లైసెమిక్ ఇండెక్స్ వల్ల అందరూ తినరు. అదే నేను అంటున్నా. ఇప్పుడు అదే ఇది మీరు చెప్పింది అంటే ఇప్పుడు ఒకటి డిఫరెన్స్ ఉన్నది. మీరు ఆర్గానిక్ అని చెప్పి నార్మల్గా ఐస్ క్రీమ్స్ అన్నీ ఉంటున్నాయి ఆర్గానిక్. వేరే కస్టమర్ ఆర్గానిక్ కదా, ఈ షుగర్ తినొచ్చు కదా అని చెప్పి మీకు చెప్పకుండా డైరెక్ట్ ఐస్ క్రీమ్ తీసుకుని తినిపిస్తుంది. అదే అంటున్నాను నేను, క్లియర్ కట్గా మేము ఫ్లేవర్ వైజ్ రీప్లేస్మెంట్ పెట్టి దాంట్లో ఏమైతే ఇంగ్రీడియంట్స్ వాడుతున్నావో క్లియర్ కట్గా పెట్టి, షుగర్ ఫ్రీలో ఏం వాడుతున్నావో కూడా క్లియర్ కట్గా పెట్టాం. అండ్ మోర్ ఓవర్ మీరు క్వశ్చన్ అడిగిన దానికి, ఇప్పుడు నేను మిల్లెట్ దోశ అని 20 దోశలు తినిపిస్తా, మీకు హెల్తీయేనా కదా? దట్స్ హౌ ఇట్ ఈస్. అంటే ఆ పోర్షన్ సైజ్ అనేది ఉంటుంది. అది ఆర్గానిక్ ఇన్ఆర్గానిక్ కెమికలా న్యాచురలా అనే పక్కన పెడితే, మీ ఆకలి 500 గ్రాములు అయితే 500 గ్రాములే తినాలి. నేను అంటుంది ఇప్పుడు ఈ ఐస్ క్రీమ్స్ లో అవునవును అన్నిట్లో అన్నీ ఉంటాయి. ఇప్పుడు ఆర్గానిక్ అనగానే మొత్తం ఐస్ క్రీమ్స్ అన్ని ఆర్గానిక్ అందుకనే అనేసుకుంటారు. నాకు అర్థమైంది. నేను ఏం చెప్తున్నానంటే, డే 1 నుంచి మీకు షుగర్ ఉంటే ఐస్ క్రీమ్ తినమని చెప్పట్లా, మీకు షుగర్ ఉన్నా నా దగ్గర ఆప్షన్ ఉంది అని చెప్తున్నా. ఓకే, మీకు అన్రిఫైన్డ్ షుగర్స్ తో హెల్తీ సెగ్మెంట్ లో ప్రోడక్ట్ ఇస్తున్నా. కొంతమంది తెలియదు. నిజమే, అదే అంటున్నా నేను. విల్ టేక్ సమ్ టైమ్ టు పొజిషన్ ఇట్ ఎవ్రీథింగ్ అనమాట. ఆల్రెడీ 10 సంవత్సరాలు అయిపోయింది మీరు బిజినెస్ స్టార్ట్ చేసి. ఇంకా తెలుస్తుంది, ఇంకా వెళ్తుంది అని అనుకుంటే కష్టం. ఆర్గానిక్ చేసి 5 ఏళ్లే కదా అయింది, కానీ కష్టం కదా. 5 సంవత్సరాలు అన్నా కూడా ఒక బిజినెస్. ఇన్ హౌస్ లో మా టీమ్ ని ట్రైన్ చేస్తూ వస్తాం. మోర్ ఓవర్ అట్లా ఈ ఆర్గానిక్ స్టోన్ ఫ్రాంచైజ్ కి ఇంక ఇస్తారా? ఎందుకు ఇవ్వమంటే, ఇప్పుడు మీరే ఉన్నారు, నేను ప్రతిదీ ప్రాక్టికల్ తీసుకుందాం అదే అంటున్నా. ఇప్పుడు ఎలా ఉంటుందంటే, మీరు ఒక 50 లక్షలు ఇన్వెస్ట్మెంట్ పెడితే మీకు ఎలా ఉంటుందంటే, సెకండ్ డే నుంచి మీకు మార్జిన్ వచ్చేస్తుంది, ప్రాఫిట్ వచ్చేస్తుంది, నా 50 లక్షలు 1 year లో వచ్చేస్తుంది, 2 years లో వచ్చేస్తుంది, ఈ థాట్ ప్రాసెస్ ఉంటుంది. అలా ఉండదండి బిజినెస్. మీకు సింపుల్ టర్మ్స్ లో చెప్పాలంటే F&B అసలు ఉండదు, వేరే ఫీల్డ్. నేను అనుకోవట్లేదు, నాకు లాభాలకు వద్దు అలా. అప్పుడు మాకు బీయింగ్ అన్ ఇన్వెస్టర్ మా దగ్గర జాయిన్ అవ్వచ్చు. పలానా ఒక స్టోర్ మీ దగ్గర, మీ సోకాల్డ్ మీకే పలానా మేము ఇప్పుడు ఒక స్టోర్ పెడుతున్నాం, ఆ స్టోర్ లో శివ గారు మాకు ఇన్వెస్టర్, మీకు ప్రాఫిట్ లో షేర్ ఎంత ఇస్తాం, మినిమం గ్యారంటీ పేఅవుట్ పర్ మంత్ ఎంత ఇస్తాం అనేది మెన్షన్ చేస్తాం. అలా చేసుకోవచ్చు. బట్ ఆపరేషన్స్ మొత్తం మేమే చేయాలి అనేది. ఇప్పుడు అదే ఇప్పుడు ఒక ఫ్రాంచైజ్ లో నేను ఇది తీసుకుని వేరే ఐస్ క్రీమ్ అమ్ముతా, అదే అంటున్నా. మీరు వేరే ఐస్ క్రీమ్లు అమ్మచ్చు, టాపింగ్లు మార్చేయచ్చు, ఎన్ని మ్యాజిక్ లైన్ చేయొచ్చు. దానివల్ల మళ్ళీ మీ ఇదే దీనికి లాస్ కదా. అంతే కదా, ప్రోడక్ట్ బ్రాండ్ నేమ్ కి ఇదంతా ఇదే అవుతుంది కదా. నేను ఇన్ని మాటలు చెప్తున్నా, ఇవన్నీ ఫెయిల్ అయినట్లేగా అప్పుడు. అదే కదా, అదే. ఓకే, దానివల్ల అలాంటి ఇబ్బందులు చేయకూడదని మేము కొత్త మోడల్లోకి వచ్చాం. మరి అడుగుతా ఇంట్రెస్ట్ ఉంటుంది కదా. నాకు 3000 ఎంక్వైరీలు ఉన్నాయి నా దగ్గర ఇప్పుడు ప్రెసెంట్. మరి మరి ఇవ్వట్లేదనే చెప్తున్నాం ఓపెన్ గా. అంటే ఒక్కోసారి బాధ వేస్తుంది. అంటే
అది ఇచ్చి మన బ్రాండ్ పెంచుకోవాలి కదా అని ఒకటి ఉంటుంది. అనిపిస్తుంది. అంటే మాకు ఇంటర్ మేము 2022 వరకు మేము ఫ్రాంచైజింగ్ చేసాం 2013 నుంచి. సో అప్పుడు నేను బ్యాగ్ వేసుకొని ఒక డబ్బాలు ఐస్ క్రీమ్లు పెట్టుకుని ఊరు తిరిగేది మీటింగ్లకి, ఇట్లా ఇన్వెస్టర్ పిచ్చిలకి, వాటికి. అప్పుడు ఎవరు తీసుకోలేదే ఫ్రాంచైజ్. అంటే ఒక 300-400 మంది వస్తే ఒక 70 స్టోర్లు అయినాయి. కొన్ని వందల మందితో మనం మాట్లాడి పిచ్చేసి శాంపిల్స్ పంపించి చేస్తే, ఇప్పుడేమో నేను ఇవ్వనంటే 100 మంది వస్తున్నా. అంటే పొజిషనింగ్, ఇట్స్ ఆల్ అబౌట్ పొజిషనింగ్ అండ్ హౌ వి ఆర్ టేకింగ్ ప్రాక్టికల్ వే. అట్లా మీ ఇప్పుడు నార్మల్ గా మీ దాంట్లో ఫ్రూట్స్ అంటే చాలా మంది రీసెంట్ టైమ్స్ లో ఐస్ క్రీమ్స్ తినాలంటే రియల్ ఫ్రూట్ అంటే ఇప్పుడు ఇది మ్యాంగో పీస్ లో ఎక్స్పెక్ట్ చేస్తారు. అవునవును, ఆ టైప్ కూడా మీద షో ఆఫ్ చేయట్లా ఫ్రాంక్లీ స్పీకింగ్. అంటే బేస్ వేసేసి పల్పు మీకు టిన్స్ లో వచ్చిన పల్ప్ వేసేసి ఈ చంక్స్ మార్కెట్ లో కొనుక్కొని చేసేసి ఫ్రూట్ వేసాం అంటాం కాదు. బేస్ లో దమ్ము ఉండాలి. అదే నేను చేయను అట్లా. నేను అదే అంటున్నాను, నా ప్రోడక్ట్ తిని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మ్యాంగో అన్నారు మీరు, నెక్స్ట్ ఏప్రిల్ మిడ్ కి మీరు మ్యాంగో అనగానే మ్యాంగో ఐస్ క్రీమ్ అంటారు. నేను నా ఆర్గానిక్ క్రీమ్ 4 వేరియంట్లు మ్యాంగో ఇస్తా, రసాలు ఇస్తాను, బంగినపల్లి ఇస్తాను, హిమాం పసంద్ ఇస్తాను, తోతాపూరి ఇస్తాను. అది ఎవరికి చెప్తే వినరు, ఒప్పుకోరు, అదేందో అర్థం కాదు. నేను 4 వేరియంట్లు ఆఫ్ మ్యాంగో విత్ ఐస్ క్రీమ్ నేను ఖచ్చితంగా అర్థం అవుద్ది. నేను 4 అమ్మినప్పుడు ఏదో మీరు కంపేర్ చేస్తారు కదా, ఖచ్చితంగా అర్థం అవుద్ది. ఫీల్ అంటే టేస్ట్ ఫీల్ తెప్పిస్తారు, అందుకని పీసెస్ అది కాదు. అదే అంటున్నాను, నేను షో ఆఫ్ చేయను. వెరీ మచ్ సింపుల్. మీకు నేను పీసెస్ వేస్తాను అనుకోండి, బేస్లో ఏముందో మీకేం తెలుస్తుంది? ఐస్ క్రీమ్ ముక్కలు తింటాం అంతే. ఫ్లేవర్ వేసేసి కలర్ వేసేసి పైన పీసెస్ వేసేస్తే మీకు బేస్ లో దమ్ము లేదుగా, అది కెమికలేగా. అంటే ఇప్పుడు అది తప్ప ఎవరి థాట్ ప్రాసెస్ వాళ్ళది. నేనేం చెప్తున్నానంటే నేను కావాలంటే సండేస్ రెడీ చేస్తా. సండే ఇన్ ద సెన్స్ డైరెక్ట్ గా ఫ్రూట్ కట్ చేసి వేసి టాపింగ్స్ వేసి నేను రెడీ చేసి ఇస్తా. మీకు పీసెస్ కావాలంటే హ్యాపీగా సండే తీసుకోండి. బేస్ లో రియాలిటీ కావాలంటే బేస్ మ్యాంగో ఐస్ క్రీమ్ తీసుకోండి. బ్రో ఇప్పుడు చిన్నపిల్లలు తినొచ్చా ఇవి హ్యాపీగా? వాళ్ళకి కూడా కోల్డ్ రాదు? రాదు, 100%. వాళ్ళు ఇంకా చాలా సెన్సిటివ్గా ఉంటారు వాళ్ళు. అవును, హ్యాపీగా తినచ్చు. వాళ్ళు కూడా తిన్న వస్తుంటారా? జోయమ్మ ఎంతమంది, చాలా ఫ్యామిలీస్ వస్తారు. నాకు మొన్న కస్టమర్ చెప్తున్నారు, నేను మేడ్చల్ నుంచి వస్తున్నాను మీ వీడియోలు చూసి అన్నాడు. సార్ మేడ్చల్ ఎక్కడ ఉంది సార్ అంటే, అవును ఇప్పుడు 2-3 సార్లు వచ్చాం మేము అన్నారు. 7 to 8 కిడ్స్ మా కాలనీలో ఉండే వాళ్ళందరినీ తీసుకొస్తున్నాను, నేను మంచి ఐస్ క్రీమ్ పెట్టిస్తాను రా. నాకు ఇంకా అంతకంటే సాటిస్ఫాక్షన్ అనిపించింది. లేదు, నేనే తిన్నాను కాబట్టి నేను నిజంగా చెప్తున్నాను. అంటే ఆ టాపిక్ ఎందుకు వస్తుందో నాకు తెలియదు, నా నోట్ల నుంచి ఈ వాటర్ రావట్లా. మీకు ఆయిలీ అన్నారు, గుర్తుందా? అది కూడా లేదు, అది లేదు, ఆయిల్ కూడా ఇది లేదు. కూలింగ్ వల్ల దెబ్బ అయింది ఇది ఎఫెక్ట్ తప్ప మిగతా ఏమీ ఇది లేదు నాకు. నార్మల్గా ఐస్ క్రీమ్ ఎన్ని డేస్ ఉంటుంది బ్రో? వాళ్ళది ఎన్ని రోజులు ఉంటుంది, ఇది ఎన్ని రోజులు ఉంటుంది? అంటే మార్కెట్లో నెల నుంచి 2 సంవత్సరాలు ఉండే ఐస్ క్రీమ్స్ కూడా ఉన్నాయి. 2 సంవత్సరాలు? నేను బ్రాండ్ పేర్లు చెప్పను, చాలా బ్రాండ్స్ ఉన్నాయి మార్కెట్లో, కొన్ని ఇంపోర్టెడ్ బ్రాండ్స్ కూడా ఉన్నాయి. 24 months షెల్ఫ్ లైఫ్ రాస్తున్నాడు. నాకు అనిపిస్తుంది ఒక్కోసారి ఫ్రీజర్లో మీట్ కూడా ఉండదేమో 2 నెలల పాటు అదే ఫ్రోజన్ చేస్తే. 2 సంవత్సరాలు మెయిన్. మీకు ఆఫ్ ద రికార్డ్ బ్రాండ్స్ కూడా చెప్తా కావాలంటే. 24 నెలలు 24 బెస్ట్ బిఫోర్ 24 months అని రాస్తాడు. అది ఇది ఏమి ప్రోడక్ట్, దీన్ని ఏం తింటావరా మనం అనిపిస్తుంది. అంటే ఇప్పుడు నార్మల్గా మనం ఇవి తింటుంటాం, ఆరెంజ్లని లేకపోతే కొన్ని సేమ్ టైప్ ఆఫ్ కప్స్, కోన్స్, అవన్నీ అవి కూడా అంతేనా? మినిమం 1 year మార్కెట్లో ప్రెసెంట్ అయితే. అది మంచిది కాదా? 1 year అంటే ఇంక మంచిది కాదా అనేది. అదే మీది ఎన్ని డేస్ ఉంటుంది? మాది 4 to 6 months ఉంటుంది. 4 to 6. దానికి పేటెంటెడ్ టెక్నాలజీ తెచ్చాం మేము. ప్రిజర్వేటివ్స్ వాడాం, స్టెబిలైజర్స్ వాడాం, ఎమల్సిఫైయర్స్ వాడాం. అయినా మా ప్రోడక్ట్ 6 months షెల్ఫ్ లైఫ్ ఉంటుంది. దానికి మేము పేటెంటెడ్ టెక్నాలజీ తెచ్చాం. అంటే జనం చూసే వాళ్ళకి ఒకేసారి ఇన్ని చెప్తుండేటికి ఎలా నమ్మాలి అని అనిపించే ఆలోచన రావచ్చు, కానీ ఇది ఒకేసారి చేసింది కాదు. 6-7 ఏళ్ల కష్టం. మిగిలిపోతే ఏం చేస్తారు మీరు? మాకు మిగిలే అంత పాసిబిలిటీ ఉండదు. అంటే ఎప్పుడు మిగిలే అంత ఉండదు అసలు మాది. అంటే మేము 4 to 6 months షెల్ఫ్ లైఫ్ అన్నాను కదా, ఏ ప్రోడక్ట్ మా దగ్గర గట్టిగా నెల 1.5 నెలల కంటే ఉండదు. ఇప్పుడు బేగంపేట, కూకట్పల్లి సైడ్ పెడుతున్నారు స్టూడెంట్స్ టార్గెట్? అట్లనేం లేదు. అంటే నా పాయింట్ ఏంటంటే ఎంటైర్ సిటీకి మన ప్రోడక్ట్ అవైలబిలిటీలో ఉండాలి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ KPHP అనగానే మీకు బాచుపల్లి దాకా ఆన్లైన్ ఉంటుంది, ఇటు సైడ్ లకడీకపుల్ దాకా ఆన్లైన్ ఉంటుంది. మీకు బేగంపేట కూడా అంతే, కోంపల్లి, సికింద్రాబాద్, హిమాయత్ నగర్ కూడా కవర్ చేస్తుంది. సో అట్లా టార్గెట్.
నెక్స్ట్ కాజాగూడ అనుకుంటున్నాం. అది మీకు ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్, మణికొండ, గచ్చిబౌలి ఇవన్నీ కవరప్ చేస్తుంది. కాజాగూడ, ఓకే. కాజాగూడ అంటే ఇవన్నీ మణికొండ అవన్నీ మొత్తం కవర్ చేస్తుంది. పుప్పలగూడ, మణికొండ, గచ్చిబౌలి, మీకు అటు సైడ్ విప్రో సర్కిల్, నానక్రామ్ కూడా, మాదాపూర్, ఇదంతా మాదాపూర్, కొండాపూర్, కొండాపూర్, హైటెక్ సిటీ, ఇంకా జూబ్లీ హిల్స్, బంజారాహిల్స్ ఇవన్నీ కవర్. ఈ ఏరియాలోనే కవర్. బిజినెస్ ప్లానే నేను చెప్పాను కదా, వెరీ మచ్ క్లియర్. నేను ఏదో మీకు చేస్తున్నానని నమ్మద్దు. నేను బిజినెస్ పర్సన్, బీయింగ్ ఓపెన్. మీకు మంచి ప్రోడక్ట్ కావాలంటే నా ప్రోడక్ట్ తీసుకోండి. ఇప్పుడు నార్మల్గా కొంతమంది ఏం చేస్తారంటే, ఇప్పుడు ఈ రేట్స్ అనేవి జనాల్లోకి వెళ్ళనంత వరకు ఇలా రేట్స్ ఇలానే ఉంటాయి. కొన్ని రోజులు అయ్యాక పెంచేస్తుంటారు, నార్మల్ చేస్తాం. ఓపెన్గా చెప్పాలి అంటే నీడ్ లేదు. వాస్తవంగా చెప్పాలి అంటే మహా పెంచితే రూపాయి ఇప్పుడు పెట్టిన దాన్ని 2-3 అంటే ఎవరు కొనరు. మహా పెంచితే ఓవర్ రేట్స్ పెరుగుతాయి. ఇన్ఫ్లేషన్ మీకు తెలిసిందే. మీరు 10 ఏళ్ల కింద తిన్న ప్రోడక్ట్ ఇప్పుడు ఆ రేట్లో లేదు. అట్లా ఏదైనా పెరిగితే 1%, 2%, మాక్సిమం 3-4% పెంచుతాం తప్పితే జియో పెంచినట్టయితే పెంచం. మరీ ఎక్కువ కాదు. అట్లా కాకుండా బేసిక్స్ యాజ్ పర్ ద నీడ్. ఓవర్ రేట్స్ పెరిగినాయి 2%, 3%, అట్లా తప్పితే ఏదో పెంచేసి కస్టమర్ని మాకు అలవాటు చేసేసి చేయాలి అంటే మార్కెట్ కూడా చాలా సెన్సిటివ్ బ్రదర్. ఎట్లంటే ఇప్పుడు నేను ఎంత ది బెస్ట్ అంటున్నానో మార్కెట్లో బ్రాండ్స్ కూడా అన్ని ఎక్కువ ఉన్నాయి. కొద్దిగా డిఫరెన్స్ రాగానే పోతే అన్ని ₹100 ఎక్కడ ఖర్చు పెడతాం, ఇది నచ్చిందే మనం తిందాం అనుకుంటారు. ఇప్పుడు నార్మల్గా లేడీస్ థైరాయిడ్ పేషెంట్స్ తినకూడదు అని ఏదో, అంటే థైరాయిడ్ పేషెంట్స్ తినకూడదు అనే పాయింట్ ఎక్కడ వస్తుంది అంటే, మీకు సాల్ట్ బేస్డ్ ప్రిజర్వేటివ్స్, సాల్ట్ బేస్డ్ ఎమల్సిఫైయర్స్ వాడతారు. ఆ ప్రోడక్ట్స్ తినకూడదు అంటారు. హ్యాపీగా తినొచ్చు అని చెప్తాను నేను ఆ ప్రోడక్ట్స్. నేను నెక్స్ట్ చేయబోయే పాసిబిలిటీ కూడా ఇదే. న్యూట్రిషనిస్ట్, డైటీషియన్లతో ఈ బ్యాక్ ఎండ్ ల్యాబ్ రిపోర్ట్లు, టెస్టింగ్ రిపోర్ట్స్, మా ఇంగ్రీడియంట్ స్టోరీని వీటిలన్నింటినీ బేస్ చేసుకొని, అంటే ఇక్కడ నా పాయింట్ ఏంటంటే, నా ఐస్ క్రీమ్ తింటే మీకు హెల్త్ వస్తుందని నేను చెప్పను. బట్ ఇక్కడ స్వీట్ క్రేవింగ్స్, ఆ ఫ్రోజన్ ప్రోడక్ట్ తినాలని, లేదంటే నైట్ టైం ఐస్ క్రీమ్ క్రేవింగ్స్, వీటిని మనం అయితే ఇప్పుడు ఇమీడియట్గా నేను మార్చలేను. వాళ్ళకి ఆ బెస్ట్ ఆల్టర్నేటివ్ ఇద్దామన్న ఆలోచన. మీ టార్గెట్ ఏంటి అంటే బిజినెస్ లో కానీ ఐస్ క్రీమ్, ఓన్లీ ఈ ఐస్ క్రీమ్ మీద నడుస్తారా? అంటే ఒకదాని మీదే కాలు పెట్టాలి అని అదే చేస్తున్నా. నార్మల్ ఒక బిజినెస్ పర్సన్ అంటే అదే ఒకటి, అందులో ఒకసారి ట్రై చేద్దాం, ఇదో ట్రై చేద్దాం. అంటే ఇప్పుడు మేము ప్రౌడ్ ఫార్మర్ ఆర్గానిక్స్ అని ఒక బ్రాండ్ స్టార్ట్ చేసాం. అంటే ఇప్పుడు నేను ఎప్పుడైతే ఈ ఆర్గానిక్ రెగ్యులర్ బ్రాండ్ని ఆర్గానిక్ బ్రాండ్ కింద కన్వర్ట్ చేశానో, ఆ ఇంగ్రీడియంట్స్ అన్ని ఆర్గానిక్ ఇంగ్రీడియంట్స్ తేవడం స్టార్ట్ చేసాం 2019లో. టన్స్ ఆఫ్ మెటీరియల్ తెస్తూ ఉండేవాళ్ళు, ఈ అన్రిఫైన్డ్ షుగర్స్, బటరు, ఇవన్నీ కూడా. సో వాటిల్ని బేస్ చేసుకుని వై డోంట్ వి క్రియేట్ ద బ్రాండ్ అనిపించింది. ఐస్ క్రీమ్స్ ఎందుకు చేయాలి అని. అంటే మార్కెట్లో చాలా బ్రాండ్స్ ఉన్నాయి ఈ గ్రాసరీస్ అమ్మే సెగ్మెంట్లో. సో అందుకని ప్రౌడ్ ఫార్మర్ ఆర్గానిక్స్ అని ఒక బ్రాండ్ స్టార్ట్ చేశాను. బట్ దాన్ని నేను ఎప్పుడు మార్కెటింగ్ చేయాల. అంటే ఇది ఒక ఎక్స్ట్రా అడ్వాంటేజ్ లాగే అనుకున్నాను, కానీ దీన్ని ఇంకో బ్రాండ్ లాగా పొజిషన్ చేసి ఇక్కడ ఒక ₹1 టర్నోవర్ చేద్దాం ఇలాంటి ఆలోచన కాదు. బట్ ఈ అమెజాన్, ఫ్లిప్కార్ట్ అండ్ మా ఓన్ వెబ్సైట్ అట్లా పెట్టి వదిలేసాం ఒక 10-12 ప్రోడక్ట్. సో ఆ ప్రోడక్ట్స్ అన్ని కూడా ఇప్పుడు మన ఆర్గానిక్ క్రీమరీలో ఫస్ట్ టైం రిటైల్ సెక్షన్లోకి తీసుకొచ్చాం. ఓకే, అవి కూడా ఇంకా ఆర్గానిక్, ఈ కూరగాయలు వీటిలో కూడా అన్ని చేయం. లేదా అంటున్నా, మనం చేసేది బెస్ట్ చేయాలి. ఆడెవరి దగ్గర నుంచో తీసుకొచ్చి, ఈడెవరి దగ్గర నుంచి తీసుకొచ్చి మామూలు కూరగాయలకి పౌడర్ కొట్టేసి ఆర్గానిక్ అని ఎందుకు మనకి అవసరం లేని పని. ఇప్పుడు మీరు నన్ను అడిగిన ప్రతి క్వశ్చన్కి నేను ఈజీగా వెరీ మచ్ క్లియర్ ఆన్సర్ చేస్తున్నా. వాటి గురించి అడిగారు అనుకోండి, నేను నోరెళ్ళ పెట్టాలి. అది తెలిసింది చేసుకోవడం అంతే. ఇప్పుడు నార్మల్ ఐస్ క్రీమ్ తింటే బాడీ కూల్ అవుద్దా? కాదండి, అది చాలా అది ఐస్ క్రీమ్ అనేది ఎప్పుడైనా కూడా బాడీకి హీట్ ఇస్తుంది. చాలా మంది సైన్స్, అది నేను కొత్తగా చెప్పేది కాదు. మీరు కూల్ డ్రింక్స్ అయినా బాడీకి వేడి చేస్తే, ఐస్ క్రీమ్స్ అయినా బాడీకి వేడి చేస్తాయి. మీరు ఇందా ఫస్ట్లో అడిగారు చూడండి, మీకు చలికాలంలో తినొచ్చు అని. యాక్చువల్గా బయట వెస్ట్రన్ కంట్రీస్లో ఎందుకంటే హ్యాపీగా తీసుకుంటారంటే, చలికాలంలో బాడీకి ఎక్స్ట్రా వేడి ఇస్తుంది. కాకపోతే మనం ఇన్స్టెంట్ తినంగానే ఇప్పుడు కూల్ డౌన్ అయింది, చల్లగా ఉంది, తీయగా ఉందని మనం బాడీని కూల్ చేస్తాం అనుకుంటాం. ఫ్రాంక్లీ స్పీకింగ్ అది కాదు కరెక్ట్. ఓపెన్గా చెప్తున్నాను నేను. ఇప్పుడు ఈ చూసే వ్యూవర్ ఎవడైనా డాక్టర్ అనుకోండి, ఈడు అన్ని సోచి చెప్తున్నాడు అనుకుంటాను. అంటే ఇప్పుడు నేను ఆర్గానిక్ చెప్పేవాడికి అవతలవాడికి తప్పు అనిపిస్తుంది, ఆ ఫీల్డ్లో ఉండేవాడికి ఈజ్ డూయింగ్ సమ్ గుడ్ జాబ్ అన్నట్లు అనిపిస్తుంది. ఇట్స్ పర్స్పెక్టివ్ అంతే. అదే చాలా మంది అది మనకి ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ అంతే. ఐస్ క్రీమ్ హెల్తీయా అన్హెల్తీయా? మాదైతే హెల్తీ. అంటే జనరలైజ్డ్ గా నేను చెప్పలేను కదా. హెల్తీ అంటే ఏ విధంగా హెల్తీ? ఐస్ క్రీమ్ అసలు హెల్తీ ఎలా అవుతుంది? ఐస్ క్రీమ్ ఇంగ్రీడియంట్స్ ఇప్పుడు మీకు చలవ చేయాలని దగా మిశ్రీ వాడుతున్నాం.
అండ్ మీకు దేశీ మిల్క్ వాడుతున్నాం. దేశీ మిల్క్ అంటే A2 ప్రోటీన్ ఉంటుంది. A2 ప్రోటీన్ అంటే మీకు హ్యూమన్ బాడీ డైజెస్ట్ చేసుకోగలిగిన ప్రోటీన్ A2 ప్రోటీన్. మీరు రెగ్యులర్గా జెర్సీ నుంచి, హోలిస్టిన్ నుంచి, ఆవుల నుంచి తీసుకున్న మిల్క్ A1 ప్రోటీన్ ఉంటుంది. అది హ్యూమన్ డైజెస్టబుల్ కాదు. మీకు జస్ట్ ఏమంటారు, ఐ మీన్ దాంట్లోనే కాల్షియం వస్తుంది తప్ప మీకు మీ బాడీకి పెద్ద సాధించేది ఏమి ఉండదు ఆ మిల్క్ వల్ల. సో అదొకటి. అండ్ మోర్ ఓవర్ మేము ప్రిజర్వేటివ్స్ ఏం వాడట్లేదు. అంటే మీ బాడీకి ఎటువంటి మైనస్ లేదు. ఇంకోటి, మీరు స్వీట్ క్రేవింగ్స్ కానీ ఐస్ క్రీమ్ టెండెన్సీ, ఆ డెజర్ట్ కావాలి అనుకునే వాళ్ళకి బెటర్ ఆప్షన్ ఇస్తున్నాం. అట్లా హెల్తీ అని నేను చెప్తున్నా. ఇప్పుడు నార్మల్గా మార్కెట్లో చాలా బ్రాండ్స్ ఉన్నాయి. అవును, క్వాలిటీ, క్రీమ్ స్టోన్, న్యాచురల్స్, ఏవో ఉన్నాయి బ్రాండ్స్, ఉన్నాయి. ఓల్డ్ ఉన్నాయి. అవును. వాటికి కాంపిటీషన్ అంటే కష్టం, ఉమ్. దమ్ము ఉండాలి. మరి మీరేం చూస్తున్నారు? ప్రోడక్ట్ లో దమ్మే. మీకు నేను అదే చెప్తున్నా, A1 నుంచి నా దగ్గర మార్కెటింగ్కి లక్షల కోట్లు లేవు. ప్రోడక్ట్లో దమ్మే. ఇంకో కస్టమర్ నుంచి ఇంకో కస్టమర్, ఇంకో కస్టమర్ నుంచి ఇంకో కస్టమర్ చెప్పుకొనే వస్తున్నారు. మోర్ ఓవర్ నేను చెప్పగలిగింది, నేను చేయగలిగింది, కస్టమర్తో ఇంటరాక్షన్, నా ప్రోడక్ట్ గురించి క్లియర్ కట్ క్లారిటీ, మేజర్గా నా ఇంగ్రీడియంట్ స్టోరీ, దాన్నే ఫోకస్ చేస్తూ వస్తున్నా. మీరు ఇప్పుడు మీ ప్రోడక్ట్స్ మీరు ఇది చేస్తున్నారంటే వేరే ప్రొడక్ట్స్ తీస్తున్నట్టు అర్థం. ఆలోచన విధానం కదా అది. మీరు అలా ఆలోచిస్తే అవ్వచ్చు. అదే ఇప్పుడు అదే లైక్ ఇప్పుడు మన బ్రాండ్స్ గురించి మనం ఇలా చెప్పుకుంటున్నామంటే పక్క బ్రాండ్ దిగిపోతుందని అర్థం బిజినెస్ లో. అంటే సింపుల్ టర్మ్స్ అంటే ఇప్పుడు నేను అన్నం తిన్నానంటే టిఫిన్ తినలేదనే కదా. అంటే ఇది అండర్స్టాండింగ్. ఇప్పుడు ఇది డిబేటబుల్ ఇష్యూ. ఇప్పుడు నా ప్రోడక్ట్ మంచిది అంటే అవతలది చెడ్డదా అంటే అలా అని కాదు. సో నా ప్రోడక్ట్ అయితే మంచిది, నేను అవతల గురించి నేను మాట్లాడను అనుకుంటే ఒక కోణం వస్తుంది. బట్ నేను నా ప్రోడక్ట్ గురించి నేను చెప్పుకోవాలి కాబట్టి చెప్తున్నా. అది గత 10 ఏళ్ళు చేయలే, పాస్ట్ 1 year నేను చేస్తున్నా. ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి బ్రో మీది? అదే ఫ్రాంక్లీ స్పీకింగ్, Tier 1 సిటీసెస్లో ఈ ఆర్గానిక్ క్రీమరీ స్టోర్ ఉండాలి అనేది నా ఆలోచన. అట్లీస్ట్ ఒక 70-80 స్టోర్స్ ఉండాలి అని. అది నా కంపెనీ ఆపరేటెడ్ మోడల్ అవుతుందా, ఇన్వెస్టర్ మోడల్ అవుతుందా, ఎక్కడి నుంచైనా ఫండ్ రైజ్ చేసుకొని కంపెనీ ఆపరేటెడ్ చేస్తామా, లేదంటే ఏదైనా MNC కంపెనీతో మర్జ్ అయ్యి ఎక్విజిషన్ లాగా చేసి అలా ట్రాక్ చేస్తామా అనేది దట్ ఈస్ వన్ ఆప్షన్. నెంబర్ 2 ఏంటంటే క్విక్ కామర్సు, ఈ ప్రీఫిల్డ్ టబ్స్ కేటగిరీలో ఒక సెగ్మెంట్ చేయాలనేది ఆలోచన. ఇప్పుడు చాలా బ్రాండ్స్ మన మార్కెట్లో, కొన్ని బ్రాండ్స్ పేర్లు నేను చెప్పకూడదు అంటే ఆన్ ద స్క్రీను, మీకు కొన్ని బ్రాండ్స్ ఉన్నాయి వాడికి స్టోర్ ఉండదు అసలు. ఆ బ్రాండ్ పేరుతో మనం భారతదేశం మొత్తంలో ఏ ఫిజికల్ స్టోర్ వినుండం, చూసుండం, కానీ మీకు ఆన్లైన్లో ఆ ప్రోడక్ట్ అవైలబుల్ ఉంటుంది. అలా మార్కెట్లో ఉన్న బ్రాండ్స్ 7-8 ఉన్నాయి. సో అలాంటి బ్రాండ్ లాగా ప్రోడక్ట్ పరంగా పొజిషన్ చేయాలనేది ఒకటి. ఇప్పుడు ప్రెసెంట్ వచ్చి మీకు చాలా మందికి ఏంటంటే ఈదర్ ఈ-కామర్స్ అంటే స్విగ్గీ, జొమాటో, F&Bకి, ఈదర్ క్విక్ కామర్స్ అంటే జెప్టో, బ్లింకిట్, ఇన్స్టామార్ట్, బిగ్ బాస్కెట్, ఈ సెగ్మెంట్ల వరకే తెలుసు. అవన్నీ మేము చేస్తున్నాం, ఇంకా కూడా పెంచుతాం. అవి కాకుండా మేము వెబ్సైట్ ఆర్డరింగ్ కూడా స్టార్ట్ చేయాలి అని. అంటే రీజన్ ఏంటంటే ఇప్పుడు క్విక్ కామర్స్ కానీ ఈ-కామర్స్ కానీ ఆ సోకాల్డ్ అగ్రిగేటర్కి 30-35%, 40% దాకా కూడా ఇవ్వాల్సి వస్తుంది. సో ఆ సెగ్మెంట్ ఏదో కస్టమర్కి ఇచ్చేసి నా వెబ్సైట్ నుంచి ఆర్డర్ పెట్టించాలి అని, అదొక ఆలోచన. బ్రో ఇప్పుడు నేను మీ గూగుల్ రివ్యూస్ ఒకవేళ చూడాలనుకుంటున్నాను బ్రో. వెరీ మచ్ ఈజీ. మీరు ఆర్గానిక్ క్రీమరీ అని కొట్టండి, గూగుల్లోనూ వస్తాయి, స్విగ్గీ, జొమాటో రివ్యూస్. నార్మల్గా ఎవరు పడితే వాళ్ళు పెట్టించేసుకుంటారు. ఇప్పుడు అది ఈ మధ్య ఇది అంటుంటారు. ఇప్పుడు గూగుల్ కూడా ముదిరిపోయింది కదా, మనందరికీ వాడుకోవడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ChatGPT ఇచ్చిన వాళ్ళు. అది మా స్టోర్. అది చాలా బాగుంది, చాలా నీట్గా ఉంది. అది నా గర్ల్ ఫ్రెండ్ ఉంటుంటే మీ ఇక్కడికే తీసుకొచ్చాను. ఓకే, క్రౌడ్ ఉన్నప్పుడు కూడా అన్నీ ఉన్నాయి. మా ఇన్స్టాగ్రామ్ పేజ్లో కూడా నీట్గా వీడియోస్ ఉంటాయి. రివ్యూస్లోకి వెళ్తున్నాను. 4.5, స్విగ్గీ 4.7. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఇండియా ఇస్ ఎ టిపికల్ కంట్రీ. మీకు బాగాలేదు అనుకోండి వెంటనే పెడతారు, బాగుంది అనుకోండి 100లో 2 పెడతారు. అవును, రైట్, నిజమే. ఎవరు గూగుల్లోకి వెళ్ళి రివ్యూ ఇవ్వాలని ఎవరు అనుకుంటారు. అన్ని రివ్యూస్ కూడా బాగానే ఉన్నాయి, జనాలు జెన్యున్గా ఇచ్చిన రివ్యూసే. మీకు అర్థమైంది, రివ్యూ చూస్తే కూడా అర్థమైపోద్ది. అర్థమవుతుంది. అది ఫ్యాన్ అంట, ఐస్బర్గ్కి ఫ్యాన్ 3 years నుంచి. ఫ్లేవర్స్ కాదు, ఫ్లేవర్స్ ఎలా? ఇవే ఫ్రూట్స్ అన్ని రకరకాల ఫ్లేవర్స్. మేము
సపోటా వాడతాం, సీతాఫల్ వాడతాం, టెండర్ కోకోనట్ వాడతాం. ఏదో ఒక విషయంలోనే ఏదో ఒక చిన్న కెమికల్ అని ఉంటుంది కదా, అదే అంటున్నా. అంటే ఒక్క చోట జనాల ఆలోచన విధానం ఎలా అయిపోయిందంటే, నేను మంచి ఇస్తానంటే ఎక్కడో దగ్గర ఉంటది కదా అంటారు. నన్నే అన్నది. అదే లేదు, అందరితో పాటు నేనంటే ఇటు మంచి ప్రోడక్టే కదా, ఇట్లా టెండెన్సీ అది మనిషి ఆలోచన. ఇప్పుడు అలా ఎవరు ఇవ్వలేదు అనుకోండి, ఇస్తే బాగుంటది కదా, ఇక్కడ మంచి గ్యాప్ ఉంది కదా అంటారు. నార్మల్ కాదు, ఎంత ఆర్గానిక్ ఎక్కడ ఉండిపోద్ది లేదా, ఉంటది కదా అనేది మైండ్. మరి వాళ్ళని మార్చలేం కదా. ఇవంటే ఇప్పుడు నేనేం చెప్తున్నాను, ఇలా ప్రతిదానికి డిబేటబుల్ ఫ్యాక్టర్ లాగా నేను వెళ్ళి కూర్చొని మాట్లాడలేను. నేను క్లియర్ కట్గా ఏం చెప్పానంటే, నెంబర్ 1 నా ఇంగ్రీడియంట్ స్టోరీ ఇది. ఒక వాల్ అంతా అదే పెట్టా. మీరు నా స్టోరీలో చూస్తే వాల్ మొత్తం నార్మల్గా ఏం చేస్తారు, మీరు పెద్ద పెద్ద స్టార్ బాక్స్ లాంటి బ్రాండ్స్కి వెళ్ళినా కూడా పెద్ద పెద్ద సీనరీలు ఎన్ని పెట్టేస్తారు. నేను ఏం చేయాల, ఇంటీరియర్స్ మంచిగా చేసి మంచి ప్లేస్లో స్టోర్ పెట్టి ఒక వాల్ అంతా ఇంగ్రీడియంట్ స్టోరీ పెట్టి నేనేం వాడుతున్నా, ఇంగ్రీడియంట్స్ అన్రిఫైన్డ్ షుగర్స్ ఏం వాడుతున్నావు, షుగర్ ఫ్రీకి ఏం వాడుతున్నావు, ఇంకొక వాల్కి ఫౌండర్ ప్రామిస్ అని పెట్టా. అంతే, నేను ఇంకేం చేయాల. మీరు ఎలా చేస్తున్నారు ఏంటి అనేది బయటికి చెప్పేశారు. వెరీ మచ్ క్లియర్. బయటికి చెప్పేస్తే ఎలా, మీరు వేరే వాళ్ళు కాపీ చేస్తారు. అదే అంటున్నా, నా దగ్గర ఉన్న అడ్వాంటేజ్ నా దగ్గర ఉంది. కాపీ చేస్తే వచ్చి అదే నా కెపాసిటీ నాకు తెలుసు. నేను ఏ మోతాదులో ఏది వాడుతున్నా, ఏది ఎలా ప్రాసెస్ చేస్తున్నా, నా పేటెంటెడ్ టెక్నాలజీ ఏంటి, ప్రిజర్వేటివ్ ఫ్రీ ఫార్ములేషన్కి, మీకు జలుబు రాకుండా దగ్గర రాకుండా ఏం చేస్తున్నా నేను, మీకు తెలుసు, నాకు తెలుసు. అది అంత ఫుల్ ఏం పెట్టరా. డన్ బ్రో, థ్యాంక్ యూ సో మచ్ ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. అండ్ అందరూ ఏదో నేను డబ్బులు తీసుకొని ఇప్పుడు అందరు ప్రమోషన్స్ చేస్తున్నారు, ఆ ప్రమోషన్ అనుకుంటారేమో, అది కానే కాదు. నార్మల్ ఎందుకో సడన్గా కొన్ని రీల్స్ చూసి ఇందులో చూసి ఒకసారి పిలిచి మాట్లాడదాం, దీని గురించి డిస్కషన్ చేద్దాం. ఏంటి ఆర్గానిక్ అంటే, ఐస్ క్రీమ్లో ఆర్గానిక్ అంటే ప్రతి ఒక్కడికే వస్తుంది ఆలోచన, అది ఏంటని తెలుసుకుందాం నాకు అనిపించి, సరే మా ఇద్దరం డిస్కస్ చేస్తే మా ఇద్దరి మధ్య ఉండిపోద్ది. ఈ డిస్కషన్ చేసుకున్నది మీరు కూడా చూస్తారనేది మాది ఒక చిన్న సరదాగా మేము కూర్చొని చేసి మాట్లాడింది, కెమెరాస్ పెట్టామంతే. అది థ్యాంక్ యూ సో మచ్ బ్రో, అంతా షేర్ చేసుకున్నందుకు, ఫ్రీగా నాతో మాట్లాడినందుకు, నాకు టైం ఇచ్చినందుకు. అండ్ ఇంకా మంచి సక్సెస్ అవ్వాలని, జనాల్లోకి మంచిగా వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఆల్ ది బెస్ట్ మీ కొత్త బ్రాంచ్కి వాళ్ళకి. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా ఇంటర్వ్యూ, ఇంకో గెస్ట్తో మళ్ళీ మీ ముందు కలుస్తా. అంతవరకు సియా.